మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం ఆలోచించే ముందు అంటే ఈ మొదటి సమూయేలు గ్రంథం నుండి రాజుల చరిత్ర ప్రారంభమవుద్దండి. మొదటి సమూయేలు గ్రంథం నుండి రాజుల చరిత్ర ప్రారంభమవుద్ది. రాజుల చరిత్ర చాలా ఇంపార్టెంట్ అండి. రాజుల చరిత్ర చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ముఖ్యం. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి, బైబిల్ ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు మనం సులువుగా అర్థం చేసుకోవడానికి రాజుల చరిత్ర చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాదు ఆ రాజుల చరిత్రలో ఆ రాజులు జీవితాల్లో నుండి అనేకమైనటువంటి నీతిని నేర్చుకోవచ్చు. కనుక రాజుల చరిత్రను మనం ఆలోచన చేస్తున్నాం. జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. వినబడుతుందండి అక్కడికి? అది సౌండ్ డిస్టర్బెన్స్గా ఉందా? క్లారిటీగా ఉందా? ఓకే, సరే. మొదటి రాజు ఎవరండి? మొదటి రాజు సౌలు. రెండవ రాజు ఎవరండి? దావీదు. మూడవ రాజు సొలొమోను. ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి ఇజ్రాయేలీని? 40 సంవత్సరాలు పరిపాలించారండి. దావీదు ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు పరిపాలించాడండి. 40. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించారు. ఈ ముగ్గురు 120 సంవత్సరాలు ఐక్యంగా 12 గోత్రాల వారిని పరిపాలించారండి. అంటే ఐక్యరాజ్య పాలన. మీకు ప్రశ్న, రాజుల చరిత్రలో ఏ రాజు కాలంలో 2 రాజ్యాలుగా విడిపోయారు? వెనకాల మాడదలేదు. రెహబాము కాలంలో 2 రాజ్యాలుగా విడిపోయారు. ఎవరి కారణాన్ని బట్టి? సొలొమోను చేసిన పాపాన్ని బట్టి. రెహబాము కాలంలో విడిపోయారండి. రెహబాము కాలంలో విడిపోవడానికి గల కారణం కూడా ఉందండి. ఏంటి? రెహబాము కాలంలో ఎందుకు విడిపోయారండి? రెహబాము పెద్దల సలహాలను విడిచిపెట్టి యవనస్తుల సలహా తీసుకుని వాళ్ళు అలా విడిపోయారనమాట. అయితే ఈ రోజున సౌలు చరిత్ర, దావీదు చరిత్ర, ఈ 2 చరిత్రలు అంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం కూడా దావీదు చరిత్రే కొనసాగుతుంది. సౌలు చరిత్ర, దావీదు చరిత్రను మనం మధ్యాహ్నం వరకు ధ్యానిస్తాం. సమూయేలు అనే మాటకు అర్థం దేవుణ్ణి అడిగి పొందుకున్నవాడండి. దేవుణ్ణి అడిగి పొందుకున్నవాడు. మరొక అర్థం దేవుడు వినును. ఈ యొక్క గ్రంథాన్ని రచించింది గ్రంథకర్త సమూయేలేనండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం
34 వచ్చిన చూద్దామండి. ఒక నిమిషం 1 నిమిషం అది కదండి. 29 అధ్యాయం అండి. దినవృత్తాంతాల గ్రంథం 29 అధ్యాయం 30 వచ్చిన. దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి చాలండి. అంటే ఈ యొక్క చరిత్ర, రాజుల చరిత్ర లేదా సొలొమోను చరిత్ర, ఈ రాజుల చరిత్ర సమూయేలును బట్టి, నాతాను బట్టి, గాదును బట్టి వ్రాయబడిన సంగతులు అని వ్రాయబడింది. అంటే సమూయేలు గ్రంథాన్ని రచించారు. కాలం 925 సంవత్సరం కాలం. ఈ గ్రంథానికి మూలవాక్యం 15 అధ్యాయము 22 వచ్చిన అండి. చదవండి. సమూయేలు గ్రంథం 15 అధ్యాయం 22 వచ్చిన. అందుకు సమూయేలు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టెళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట. మనం ఏమనుకుంటామండి అంటే ఈ మూలవాక్యం, ఈ పుస్తకాన్ని అంతటికి కీలకమైనటువంటి వాక్యం ఏంటంటే, నువ్వు విస్తారమైన అర్పణలు నాకు అర్పించే అక్కర్లేదు, నువ్వు విస్తారమైన కానుకలు నాకు అర్పించేయొద్దు, నా మాట వింటే నేను సంతోషిస్తాను. ఎవరంటున్న మాట అండి అది? దేవుడు అంటున్న మాట అండి. అంటే ఏ కారణాన్ని బట్టి ఈ మాట వచ్చింది? సౌలు దేవుని మాట వినలేదండి. సౌలు దేవుని మాట వినలేదు. దేవుని ఇష్టాన్ని జరిగించలేదండి. సౌలు తన ఇష్టానుసారంగా దేవుడికి అర్పణ అర్పించేస్తే చాలు అని అనుకున్నాడు తప్ప, దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలని ఆలోచన కలిగి లేడన్నమాట. ఈ యొక్క సౌలు జీవితంలోనే కానీ మన జీవితంలో కానీ ఈ మాట చాలా కీలకమైందన్నమాట. అంటే మనం విస్తారమైన ప్రార్థన చేసేసాం, దేవుని మాట వినట్లేదు. విస్తారమైనటువంటి ఉపవాసాలు చేసేస్తున్నాం, దేవుని ఆజ్ఞను గైకోవడం లేదు. విస్తారమైన ప్రార్థనలో పాల్గొంటున్నాం, ఆయనకు నచ్చిన జీవితాన్ని జీవించట్లేదు. లేకపోతే విస్తారమైన కార్యక్రమాలు లేకపోతే సత్క్రియలు చేసేస్తున్నాం, దేవుని మాట వింటలేదు. ఉపయోగం లేదన్నమాట. దేవుని మాట శ్రేష్టమైందని. అయితే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం, గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క న్యాయాధిపతుల కాలము నుండి రాజుల కాలానికి ఎలాగ మార్చబడిందో తెలియజేయడం అండి గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. న్యాయాధిపతుల కాలం నుండి రాజుల కాలంలోనికి ఎలాగా మార్పు చెందిందో ఈ గ్రంథం చెప్తుందండి. అంతేకాదు సమూయేలు, సౌలు, దావీదు జీవితాల ద్వారా మనం నేర్చుకునే సంగతులు అంటే దేవుని చిత్తాన్ని గ్రహించడం విషయంలో కానీ, విధేయత చూపించడం విషయంలో కానీ, లేకపోతే దేవుని యందు వినయ విధేయతలు కలిగి నడుచుకోవడం విషయంలో కానీ, ఈ ముగ్గురు జీవితాల ద్వారా కొన్ని విషయాలు నేర్పించడానికి గ్రంథం వ్రాయబడింది. అంటే సౌలు దేవునికి లోబడలేదండి. తర్వాత దావీదు దేవుని చిత్తానుసారంగా నడిచాడండి. సమూయేలు గొప్ప ప్రవక్తగా కనబడతాడండి. సమూయేలు
దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించాడు. సౌలు అవిధేయతతో బ్రతికాడండి, గర్వంతో బ్రతికాడండి, దేవుని చిత్తానికి బదులుగా తనకు అనుకూలంగా బ్రతికాడండి. దావీదు మాత్రం అద్భుతమైన జీవితం అండి. ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా కనబడుతుందండి. అంటే మనం క్షుణ్ణంగా నేర్చుకోగలమో నేర్చుకోలేమో తెలియదు, కానీ ఈ సమయాన్ని బట్టి అద్భుతంగా వ్యవహరించాడండి. దావీదు ఎంత అద్భుతంగా వ్యవహరించాడో సౌలు అంత క్షీణ అంటే, లేకపోతే దాన్ని ఏమంటారు, అంత అంత చండాలంగా దిగజారిపోయి బ్రతికాడండి. ఈ గ్రంథంలో ఈ ఈ ముగ్గురు చరిత్రలో అద్భుతంగా ఉంటాయండి. ఏలి 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 యాజకుడు కూడా కనబడతాడు. ఆయన ఏలి దగ్గర నుంచి కూడా ఒక ఒక కొంత పాఠాన్ని నేర్చుకొచ్చాడు. అంటే పిల్లల్ని సరైన విధానంలో పెంచలేకపోయాడు. సరైన విధానంలో పెంచలేకపోయాడు. అలాగా మనం ముందుకి ఈ సంగతులన్నీ నేర్చుకుంటూ వెళ్తాం. అలాగన్నమాట. గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే, న్యాయాధిపతుల కాలం నుండి రాజుల కాలానికి ఎలాగా మార్పు చెందిందో అక్కడ కనబడుద్ది. అదే దేవుని చిత్తం, లేకపోతే దేవునికి లోబడ్డం, విధేయత దావీదు జీవితం నుంచి, సమూయేలు జీవితం నుంచి మనం నేర్చుకోవడానికి ఈ గ్రంథం చాలా ఉపయోగపడుతుంది. గ్రంథ విభజనలో మనం ఇదివరకు ఎలా నేర్చుకున్నామంటే, హాఫ్ ఆఫ్ ది బాట్ నేర్చుకున్నాం. ఈ గ్రంథం అలా కుదరదండి. ఈ గ్రంథం అలా కుదరదండి. ఈ గ్రంథంలో ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా ఏలి చరిత్ర చూస్తాం. ఏలి చరిత్ర 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు ఏలి చరిత్ర ఉంటుందండి. అమ్మా, ఏలి చరిత్ర 1వ అధ్యాయం నుంచి 4వ వచనం వరకు ఉంటుంది, 4వ అధ్యాయం వరకు ఉంటుంది. సమూయేలు చరిత్ర ఇది 1వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఉంటుందండి. సమూయేలు చరిత్ర అంటే విడదీయడానికి కుదరదన్నమాట అండి. విడదీయడానికి కుదరదండి. తర్వాత సౌలు చరిత్ర. సౌలు చరిత్ర 9వ అధ్యాయం నుంచి 31 అనుకుంటున్నాను, 37 వరకు. సౌలు చరిత్ర 9వ అధ్యాయం నుంచి 37 వరకు. అంటే సమూయేలు చరిత్రలోనే ఎవరు కూడా ఉంటారనమాట, మరి సౌలు ఉంటాడు కదా, అలాగన్నమాట. తర్వాత దావీదు చరిత్ర. దావీదు చరిత్ర 16వ అధ్యాయం నుండి. దావీదు చరిత్ర ఈ పుస్తకంలో ముగిదండి, క్లోజ్ అవ్వదు, ముగింపు అవ్వదండి. అంటే మొదటి రాజులు, 2వ సమూయేలు, మొదటి రాజులు 2వ అధ్యాయం వరకు ఉంటుందండి. మీకు అర్థమవుతుందండి? మొదటి సమూయేలు 16వ అధ్యాయం నుంచి 2వ సమూయేలు అంతా కూడా దావీదు చరిత్ర. మొదటి రాజులు 2వ అధ్యాయం వరకు ఉంటుంది అనమాట. 2వ అధ్యాయంలో చనిపోతాడు, సొలొమోను రాజు అవుతాడు అన్నమాట. అప్పుడు మరి మొదటి దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు ఏంటి? అప్పుడు మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజుల్లో ఉన్న చరిత్ర దినవృత్తాంతాల్లో ఉంటుంది అన్నమాట. మళ్ళా కొత్త చరిత్ర ఏమి ఉండదండి, ఇంకొంచెం విపులంగా ఈ పుస్తకాల్లో నుంచే సమూయేలు గ్రంథంలో ఉన్న చరిత్రే ఇంకొంచెం విపులంగా ఉంటుంది అనమాట. అంటే పురాతన అంటే వంశావళ్ళు, పిల్లలంతా ఆ చరిత్ర ఇంకా డీప్గా అక్కడ రచించారన్నమాట. అర్థమవుతుంది కదండి? అలా
అదే గ్రంథం యొక్క ప్రత్యేకతలు కానీ క్రీస్తుని గుర్చే ముంగుర్తులు కానీ మనం చివరిలో చూద్దాం. ఇప్పుడు గ్రంథం యొక్క విభజన గురించి ఆలోచించేద్దాండి. గ్రంథ విభజనలో మొట్టమొదటి అధ్యాయంలో అన్న యొక్క తల్లిదండ్రులు కనబడతారు. అంటే కొన్ని సంగతులు చెప్పాలండి. సమూయేలు గురించే. సమూయేలుది ఏ గోత్రం అండి? సమూయేలుది ఏ గోత్రం అండి? యాజకులు ఏ గోత్రం నుంచి వస్తారండి? లేవి గోత్రం అనండి. సమూయేలుది ఏ గోత్రం అండి? లేవి గోత్రం అన్నమాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6:34 అండి. సమూయేలు ఎల్కానుకు పుట్టెను. ఎల్కానా చదవమ్మా. ముప్పై 38కి వచ్చేయండి. అలాగూ కోరాహు ఇస్సారుకు పుట్టెను. ఇస్సారు కాహాతుకు పుట్టెను. కాహాతు లేవి యాగోబుకు. ఇశ్రాయేలు అంటే ఎవరండి? యాగోబు. అంటే ఈ లేవి సంతానం నుండి వచ్చిన వారే సమూయేలు అన్నమాట. లేవి గోత్రానికి చెందినవాడు సమూయేలు. తండ్రి ఎల్కానా, తల్లి హన్నా అన్నమాట. తర్వాత సమూయేలు యొక్క జీవితం గురించి ఇతర గ్రంథాల్లో కూడా వ్రాయబడి ఉందండి. ఇర్మియా గ్రంథం చూడండి, 15 అధ్యాయం 1 వచనం. ఇర్మియా గ్రంథం 15 అధ్యాయం. ఒకవేళ మోసే వచ్చి చెప్పినా సరే, సమూయేలు నా ఎదుట నిలబడినా సరే, ఈ ప్రజలను నేను అంగీకరించను. అంటే నాకు మనసు ఉండదు, నా సన్నిధిని ఉండగా వారిని వెళ్ళగొట్టుము. ఇశ్రాయేలీయుల మీద ఉన్న ఇర్మియాతో మాట్లాడుతూ, ఇర్మియా నువ్వు వీళ్ళ కోసం నాకు ప్రార్థన చేయొద్దు. వీళ్ళ కోసం నువ్వు నాకు ప్రార్థన చేయొద్దు. నీ మాట నేను అన్నావు. నీ మాట కాదు, నీకంటే ముందు వీళ్ళని నడిపించిన మోసే వచ్చి ప్రార్థన చేసిన మోసే ప్రార్థన ఆలకించడండి దేవుడు. ఆలకించడండి. మోసే ప్రార్థన చేసిన, సమూయేలు ప్రార్థన చేసినా సరే నేనేం చేయను, విన్నాను. అంటే యెహోవా దేవుడు ఇర్మియా దగ్గర ఎవరు ప్రస్తావన ఎత్తుతున్నాడండి? సమూయేలు ప్రస్తావన అండి. అంటే సమూయేలు దేవుని దృష్టిలో ఎంత గొప్పగా వ్యవహరించాడు అన్నమాట అండి. చాలా గొప్పగా వ్యవహరించాడండి. సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే వింటాడంతే. అంత స్థాయి, ఆ విశ్వాస స్థాయి అన్నమాట అండి. సమూయేలు 6 అధ్యాయంలో 7 అధ్యాయంలో అనుకుంటాను, ప్రార్థన చేస్తే ఉరుములు మెరుపులు ఆన్ ది స్పాట్లో భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులు కురిపిస్తాడండి దేవుడు, రప్పిస్తాడండి. ఆ ఉరుములు వర్షానికి, మెరుపులు వర్షానికి భయపడిపోతారండి. వెంటనే దేవునికి లోపడతారండి, సమూయేలుకి భయపడతారండి. కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథం 115వ కీర్తన, 99వ కీర్తన. 99వ కీర్తనలో ఆరో వచనం అండి. ఆయన యాజకులలో సమూయేలు ఉండును, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. అదనమాట సమూయేలు ప్రస్తావన గురించి ఈ 2 వచనాలు తీశాను అనమాట.
అంటే సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి సమూయేలు గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలన్న ఆలోచనతో ఈ సంగతులు మీకు తెలియజేస్తాను అనమాట. ఇప్పుడు సమూయేలు జీవితంలోకి, సమూయేలు యొక్క చరిత్రలోకి మనం ముందుకు వెళ్దామండి. మొదటి అధ్యాయంలో సమూయేలు జననం కనబడద్దండి. సమూయేలు జననం కనబడద్దండి. ఇంకేం కనబడద్దండి? సమూయేలు జననం, సమూయేలును ప్రతిష్ఠించడం, ఇంకేం కనబడద్దండి? అంతేనండి. అంటే ఈ రెండిట్ల కంటే ముందు ఎల్కానా కుటుంబం దేవుని మందిరంలో మొక్కుబడులు చెల్లించే కుటుంబంగా కనబడద్దండి. ప్రతి ఏటా దేవునికి వాళ్ళకు వాడుక చొప్పున యేసుక్రీస్తు ప్రభు వారికి లేకపోతే ఎలాగైతే వాడుక ఉందో, వారి తల్లిదండ్రులకు ఎలాగైతే వాడుకగా ఉందో, ఈ కుటుంబం కూడా వాడుక చొప్పున దేవుని మందిరానికి వెళ్ళి మొక్కుబడులు చెల్లించే గొప్ప కుటుంబంగా కనబడద్దండి. అయితే ఆ కుటుంబంలోనే ఆ గర్భఫలము లోటును బట్టి హన్న పడిన వేదన కనబడద్దండి. అదేవిధంగా ఆ దేవుని మందిరంలో హన్నా చేసిన ప్రార్థన అద్భుతంగా కనబడుతుంది. ఆ ప్రార్థన బట్టి ఏలి ఆ ప్రార్థన విని, అంటే మనం చెప్పుకున్నాం మొదటి 4 అధ్యాయుల్లో ఏలి చరిత్ర కనబడుతుంది. ఇక్కడ యాజకుడిగా ఏలి ఉంటాడు. ఏలి ఆమె మత్తురాలు ఉందనుకుని నువ్వు ద్రాక్షరసం పక్కెట్టు అని అన్నప్పుడు, అయ్యా నేను మనోదుఖంతో ప్రార్థన చేస్తున్నాను, నా గుండెలో బాధ ఉంది అని తన లోటుని చెప్పినప్పుడు ఆ యాజకుడు మరుసటి దినాలకు నువ్వు చక్కటి గర్భఫలం నీకు దొరుకుతుందని ఆ ఏలి చెప్పడంతో ఆమె తిరిగి వెళ్ళిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుని హన్నాని గర్భం ఇచ్చి సమూయేలుకు జన్మనిస్తుంది అన్నమాట అండి అన్న. ఇప్పుడు సమూయేలుకి జన్మనిచ్చిన తర్వాత అప్పుడు హన్న దేవుణ్ణి మర్చిపోయిందండి. అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకుందండి. నువ్వు నాకు కనుక కుమారుని ఇస్తే తల మీద క్షౌరపు కత్తిని నేను వేయకుండా నేను ప్రత్యేకంగా నా కుమారుని నీ కొరకు పెంచుతాను, నీ మందిరంలో విడిచిపెట్టేస్తాను అన్నదండి. అలాగే దేవుని మందిరంలో కుమారుని ప్రతిష్ఠించేసింది. పాపం కదండి. దేవుడికి మాట ఇచ్చింది, ఆ మాట నెరవేర్చాలంతే. మరి పిల్లోడిని ఎవరు చూసుకుంటారండి? దేవుడే చూసుకుంటాడండి. నువ్వు చూసుకుంటే లోటు, దేవుడు చూసుకుంటే ఏ లోటు ఉండదండి. అది గ్రహించిందండి. అది వివేచన. అంటే మనం ఏమనుకుంటామంటే దేవునికి ఇస్తే మనం నష్టపోతాం అనుకుంటామండి. దేవునికి ఇస్తే మన ఆ లోటుని భర్తీ చేసేస్తాడండి దేవుడు. తర్వాత ఆ 2వ అధ్యాయంలో అద్భుతమైన పిల్లల్ని దేవుడు ఇస్తాడండి హన్నాకి. అది తర్వాత మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో సమూయేలు జననం కనబడుద్ది. ఆ సమూయేలుని దేవునికి ప్రతిష్ఠించడం కనబడుద్దండి. 2వ అధ్యాయంకి వచ్చేసరికి 2వ అధ్యాయంలో హన్నా చేసినటువంటి ప్రార్థన కనబడుద్దండి. హన్నా చేసిన విజ్ఞాపన లేదా ప్రార్థన కనబడుద్దండి. అన్నా చేసిన విజ్ఞాపన, అన్నా చేసినటువంటి ఆ ప్రార్థన మనకి అద్భుతంగా కనబడుద్దండి. 2వ అధ్యాయంలో 1వ వచనంలో, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఎలాగనండి, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగిను. ఏంటండి ఈవిడ బలం? ఏవిడండి ఒకప్పుడు ఈవిడ బలహీనత ఏంటండి? ఈవిడ బలహీనత ఏంటండి? పిల్లలు లేని లోటు. ఏ బలహీనతను బట్టి నిందించారండి? పిల్లలు లేరని, గొడ్రాలని, నేను బలము లేని దాన్ని కృంగిపోయాను, నాకు కుమారుని ఇచ్చాడు దేవుడు, నేను బలం పొందుకున్నాను, యెహోవా నామాన్ని బట్టి నేను బలము పొందుకున్నాను అన్నది. అంత గొప్ప ప్రార్థన అండి.
ఆ ప్రార్థన అంతా అద్భుతంగా కనబడుద్ది. రెండవ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని ఆశీర్వదుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞాని యగు దేవుడు. దేవుడు ఎటువంటి వాడటండి? దేని బట్టి ఆవిడ చెప్పగలిగిందండి? ఏం అవగాహన? ఆయన అనంత జ్ఞాని అన్నది కదా. దేవుల్లో ఏ జ్ఞానాన్ని చూసింది ఆవిడ? ఏ జ్ఞానాన్ని చూసింది అంటే, ఇంట్లో కూర్చుంది, తోటికోడలతో మాటలు పడుతుంది. దేవుడికి తెలియదు కదండి? తెలిసింది. దేవుడికి అర్థం కాదు కదండి ఆ బాధ. అర్థం అవుద్దండి. అంటే దేవుడు అంత లోతుగా తెలుసుకోగలడు. ఆయన అంత జ్ఞాని, ఆయన అనంత జ్ఞాని. దేవుని లక్షణాల్లో సర్వజ్ఞుడు అనే లక్షణం ఒకటి ఉందండి. ఆయనకి సమస్తము తెలుసు. మనం ఏమనుకుంటామండి? మనం బాధలు చెప్తున్నా సరే దేవుడు వింటలేదేమో, ఆయనకి మన కష్టాలు తెలియవేమో అనుకుంటామండి. అంటే ఈవిడ ప్రార్థన చేసినప్పుడు పొడి పొడి మాటలు వాడిందండి, బలమైన మాటలు వాడిందండి. దేవుడే దేవుడే సంతోషించేటట్లుగా మాటలు వాడింది. మనం ప్రార్థన చేస్తే అండి పొడి పొడి మాటలండి, పై మాటలు మాడతామండి. ఈవిడ వాడిన మాటలు అద్భుతంగా ఉన్నాయండి. 7వ వచనం చూడండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. కృంగిపోయిందండి అన్న, కృంగిపోయిందండి. పిల్లలు లేనప్పుడు కృంగిపోయిందండి, మళ్ళా లేవనెత్తాడండి. ఇప్పుడు కృంగిపోతూ అంత కృంగిపోయింది కదా, మరి దేవుని వదిలేయాలి కదా, విశ్వాసం తగ్గిపోవాలి కదా. దేవుని మీద ఆధారపడిపోయింది అనమాట అండి. దేవుణ్ణి లేకపోతే ఆమె ఆ కష్టంలో ఉన్నా సరే దేవుని వదిలే పరిస్థితిలో ఆమె లేదండి. అంత గొప్ప విశ్వాసం అండి. ఇలాగ చాలా విషయాలు ఉన్నాయండి. 8వ వచనంలోనే చివరి మాట, భూమి యొక్క స్తంభములు యెహోవా వశం. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం అంటే అంత ఆత్మీయ కోణంలోకి ఉందన్నమాట అండి ఆవిడ. అంత లోతుగా ఉందండి. చాలండి. 2వ అధ్యాయంలో హన్న ప్రార్థన, ఏలి కుమారుల పాపం. ఏలి కుమారుల పాపం అండి. పదిహేను వచనంలో లేకపోతే 12వ వచనంలో, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి అని. ఈ 2వ అధ్యాయంలో సమూయేలు దేవునికి పరిచర్య చేస్తున్నాడండి. బాలుడైన సమూయేలు దేవునికి పరిచర్య చేస్తున్నాడండి. ఆ బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తూ ఉండగా మాదిరి చూపించవలసినటువంటి యవ్వన బిడ్డలు ఏం చేస్తున్నారండి? దుర్మార్గంగా ఉన్నారండి. వాళ్ళు చేస్తున్న యాజకపు పని, లేవి పని ఎంత భయంకరంగా ఉందంటే దేవుడే అసహించుకునే స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు సేవకుడు తోటివారికి మాదిరి చూపించాలండి. సేవకుని పిల్లలు ఆ తోటివారి పిల్లలకి మాదిరి చూపించాలండి. ఈ రోజున సేవకుడు ఆ గ్రహింపుతోనూ బ్రతకట్లేదు, సేవకుని పిల్లలు కూడా ఆలోచించట్లేదండి. మేము దేవుని సేవకులు పిల్లలము, మమ్మల్ని బట్టి పిల్లలు ప్రవర్తిస్తారు, మమ్మల్ని చూసి దేవునికి ఘనత కలుగుతుంది, మమ్మల్ని బట్టే దేవునికి అవమానం కలుగుతుందనే గ్రహింపు నేటి దేవుని సేవకుల పిల్లలకి లేదండి.
సేవకులకి లేదు, సేవకుని పిల్లలకి లేదండి. దేవుడు వాడబడిన మాట చూడండి, 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేటియందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధి బహు గొప్పదాయను అన్న. అంత దారుణంగా వ్యవహరించారండి, అంత దారుణంగా వ్యవహరించారండి. సేవకులకి దేవుణ్ణి అంటే ఆ మాట 12వ వచనంలో ఏలీ కుమారులు దేవుణ్ణి ఎరగని వారే. దేవుణ్ణి ఎరగడం అంటే ఏంటండి? యెహోవా దేవుడు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, అంతేనండి. ఎరగడం అంటే ఏంటండి? మనం నమ్మాలండి. ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాం, ఆయన లేకపోతే మనం బ్రతుకులేదు అని ఎరగడం అండి, తెలుసుకోవడం అండి. అన్ని నమ్మాలండి. మనం నమ్ముతామండి. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం అండి. మనం దేవుణ్ణి ఎరిగిన వారమైతే మన అనుదిన జీవితంలో చాలా వాటిని దూరం చేయాలండి. మైలును దూరం చెయ్యం, మనం కీడును దూరం చెయ్యం. శనివారంలో ఇనుము గ్యాస్ బండ్లు ఎవరైనా వేయించుకుంటారండి? శనివారం నూనె తెస్తారండి. కొంతమంది తేరండి, నూనె తేరండి, గ్యాస్ బండ్లు తేరండి. దేవుణ్ణి ఎరిగిన వారు ఇటువంటి వాటిలన్నింటినీ పక్కన పెట్టాలి. అయితే ఈ 2వ అధ్యాయంలోనే సమూయేలు పిల్లల్ని గద్దిస్తాడండి. ఇరవై 25వ వచనం చూద్దామండి, లేదా 24వ వచనంలో, నా కుమారులారా ఇలాగు చెయ్యొద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినట్లా దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినట్లా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనను. అయితే యెహోవా వారిని చంపదలిచిండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. 29వ వచనంలో, నా నా నివాస స్థలమునకు నిన్ను నిర్ణయించిన బలి నైవేద్యములు మీరెలా తృణీకించుచున్నారు? మిమ్మును క్రొవబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యంలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అన్నాడు. దీన్ని బట్టి సమూయేలు కుమారులను గద్దించలేదండి? ఏలి తన పిల్లల్ని గద్దించలేదండి? గద్దించాడు కానీ గద్దించవలసినంత గద్దించలేదండి. గద్దించాడు కానీ గద్దించవలసినంత గద్దించలేదన్నమాట. తోలు ఒలిసేయాలండి, 2 కాళ్ళు తిప్పేయాలండి. ఎవరి నామం అవమానపరచబడుతుందండి? దేవుని నామం అండి. అసలు ఎక్స్క్యూజ్ లేదండి. ఒక దైవ సేవకుడు కుమారుడు ఉన్నాడండి. పాటలు పాడడానికి హెయిర్ స్టైల్ ఇలా కట్ చేయించాడండి. ఓ పాస్టర్, ఓ పెద్ద సేవకుడండి. తన కుమారుణ్ణి సేవలోనే ఉంచాడు. అయితే ఆరాధన అనే మార్గంలో ఉంచాడు, పాటల ద్వారా పాడతాడండి. అప్పుడు కటింగ్ ఎలా చేయించాడంటే ఇలా చేయించాడు అన్నమాట. అప్పుడు సేవకుని కుమారుడే కటింగ్ అలా వేయించుకుంటే విశ్వాస కుమారులు కూడా ఆయన వేయించుకొచ్చానే కదా. మరి వేయించుకోవచ్చండి? వేయించుకోకూడదండి. ఇష్టం వచ్చినట్టుగా వేయించకూడదండి. విద్యార్థిలా ఉండాలండి, అంతేనండి. విద్యార్థి లేకపోతే ఏం చేస్తారండి? టీచర్లు ఏం చేస్తారండి? అవసరమైతే కత్తిరించుకుంటారండి. ఒక హిందీ టీచర్లు లాంటి వాళ్ళు అయితే కత్తిరించేస్తారండి. కత్తిరించే సందర్భాలు కత్తిరించిన టీచర్లు ఉన్నారండి. నువ్వు స్కూల్ నుంచి తర్వాత కాలేజీకి వెళ్ళు, నువ్వు నీ ఇష్టం, వాళ్ళు చూసుకుంటారు. మా సమక్షంలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలంటారండి. దేవుని సేవకుని పిల్లలు, దేవుని సేవకులు ఎలా ఉండాలండి? ఇందాక చెప్పుకున్నట్టుగా మనం మాదిరిగా ఉండాలండి. అయితే గద్దించాడు కానీ గద్దించవలసినంత గద్దించలేదండి. దేవుడు అన్న మాట అండి. అది ఏమన్నాడండి?
నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అన్నాడు. నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు అన్నాడండి. అంటే అవసరమైతే నా నైవేద్యాల్ని వాళ్ళని తినడానికన్నా నువ్వు అనుమతిస్తున్నావు, కానీ వాళ్ళని మాత్రం నువ్వు అదుపు చేయలేకపోయావు, నువ్వు వాళ్ళని దిద్దలేకపోయావు అన్నాడు అనమాట. అవునండి. అయితే దీన్ని బట్టి వాళ్ళు పొందుకున్న శాపం, శిక్ష ఏంటో తెలుసండి. వాళ్ళు చనిపోతారు, యాజక ధర్మం ఆగిపోద్దండి. యాజక ధర్మం ఆగిపోద్ది. 34 లేకపోతే 33 వచ్చును. నా బలిపీఠమునొద్ద నెవడను ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచివాడును కనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకు సాధకమగును. నీ సంతానపు వారందరూ వైకాలమందు మరణమవుతారు. నీ ఇద్దరు కుమారులైన ఒప్నీకిని ఫినెహాసుకు సంభవించునని నేను చెప్పిన దానికి నీకు చూసినగా ఒక్క నాటి అంది వారిద్దరూ మరణమవుతారు. అలాగే 4వ అధ్యాయంలో వాళ్ళు చచ్చిపోతారండి. ఫిలిస్తీన్ల చేతిలో వాళ్ళు చచ్చిపోతారు. 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. అంటే అదే 2వ అధ్యాయంలో సమూయేలుకి దేవుడు ఏలీ కుమారులకి ఏలీకి జరిగిపోయి చెప్తాడండి. బాలుడైన సమూయేలుకు ఏలీ కుమారులు చేసిన పాపాన్ని బట్టి ఏలీకి ఏం జరుగుద్దో, ఏలీ పిల్లలకి ఏం జరుగుద్దో ఆ 27 నుంచి 36 వచనాలు ఉంటుందండి. కాబట్టి 2వ అధ్యాయంలో హన్నా ప్రార్థన, ఏలీ కుమారుల పాపం కనబడుతుంది. మొదటి అధ్యాయంలో ఏంటండి? సమూయేలు జననం, సమూయేలుని ప్రతిష్ఠించడం. 2వ అధ్యాయంలో హన్నా ప్రార్థన, ఏలీ కుమారుల పాపం. అంటే చాలా సంగతులు ఉన్నాయి. మనం మెయిన్ టాపిక్స్ చెప్పుకొని వెళ్ళిపోతున్నామండి. 3వ అధ్యాయంలో దేవుడు సమూయేలుని పిలుస్తాడండి. దేవుడు సమూయేలుని పిలుస్తాడు అనమాట 3వ అధ్యాయంలో. మొదటి వచనంలో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినంలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించడం లేదు. ఆ కాలమందు ఏలి కనులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. సమూయేలును పిలిచెను. 6వ వచనంలో యెహోవా మరలా సమూయేలును పిలవగా, 8వ వచనంలో యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా, 9వ వచనంలో 10వ వచనంలో తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మనను. దేవుడు సమూయేలుని పిలవడం చూస్తామండి. మరలా ఆ 11వ అధ్యాయం నుంచి మరలా ఏలి యొక్క తప్పుదలని దేవుడు చెప్తాడండి. 11వ వచనంలో అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చిన, ఇశ్రాయేలు నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాన్ని వినువాడు చెవులు గింగిరమనను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతను, దాన్ని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతను. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియూ వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను అనండి. మరలా సమూయేలుకి మొట్టమొదటిగా చెప్పిన మాట ఎవరి గురించి అండి? ఏలి గురించి అన్నమాట. ఏలి కుమారుల గురించి. ఏలి చేసిన తప్పుదము, ఏలి కుమారులు చేసిన తప్పుదాన్ని బట్టండి. అప్పుడు ఏలి అంటాడండి, దేవుడికి ప్రత్యక్షమయ్యాడు కదా, ఏం చెప్పాడు అంటాడండి. అప్పుడు సమూయేలు మాట్లాడాడండి, దేవుడి మీద ఒట్టు నువ్వు చెప్పాలంటాడండి. అప్పుడు సమూయేలు చెప్తాడండి. చెప్పిన తర్వాత ఏలి భయపడతాడండి. అప్పుడు 19-21 వచనాల్లో సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలో ఏదియూ తప్పిపోలేదు.
కాబట్టి ఆ సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బయలుసే వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకునేరు. మీకు అర్థమైందండి? ఈ మాట ఎందుకు చదివించానంటే, దేవుడు సమూయేలుని పిలుచుకున్నాడు, తర్వాత ప్రవక్తగా స్థిరపరిచాడండి. మీకు అర్థమైందండి? దేవుడు పిలుచుకుంటే ఏ స్థాయిలో వ్యాపింపజేస్తాడంటే, ఇశ్రాయేలీలందరూ చెవులు గింగులు మనిపోతాయి అన్నాడు అన్నాడండి. సమూయేలు చెప్పిన ప్రతి మాట నెరవేరిందనమాట. ఆ మాటను బట్టి ఇశ్రాయేలు అందరూ సమూయేలుని ప్రవక్తగా స్వీకరించారండి, ప్రవక్తగా అంగీకరించారండి. దేవుడే ప్రవక్తగా సమూయేలుని స్థిరపరిచాడండి. 3వ అధ్యాయంలో ఏం కనబడుతుందండి అంటే, మీకు కొంచెం బోరు కొట్టచ్చు, గుర్తుపెట్టుకోండి. 1వ అధ్యాయంలో సమూయేలు జననం, హన్నా సమూయేలుని ప్రతిష్ఠించడం. 2వ అధ్యాయంలో హన్నా ప్రార్థన, ఏలి కుమారుల పాపం. 3వ అధ్యాయంలో సమూయేలు దేవుణ్ణి పిలుస్తాడు. పిలిచి సమూయేలుకి చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తాడు. ఇప్పుడు చిలక జోస్యం చెప్పే వాళ్ళని పిలుచుకుంటాం. చిలక జోస్యం చెప్పమంటే చిలక జోస్యం చెప్తాడు. చిలక ఏదో కాటు తెస్తుంది, వీడేదో చెప్తాడు. ఇప్పుడు చిలక జోస్యం గనక నెరవేరిపోతే ప్రపంచమంతా ఇప్పుడు ఎవరిని వెంబడించారండి? ఆ చిలక ఇంటికో చిలక జ్యోతిష్యుడు అన్నమాట అండి. ఇప్పుడు చిలక జోస్యం చెప్పేవారు కనబడుతున్నారండి, కనుమరుగైపోయారా? ఎందుకని కనుమరుగైపోయారు? అది చెప్పేదంతా సోది. ఆ చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. అమ్మవారు పలుకుతలేదు, అమ్మవారు పలికింది నెరవేరట్లేదు. అమ్మ పలుకు జగదాంబ పలుకు. కనుక ఇప్పుడు వాళ్ళ కనుమరుగు అయిపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళంతా అబద్ధం. ఇప్పుడు ఇశ్రాయేలీలు బయర్సా మొదలుకొని ఎక్కడి వరకు అండి? దాను మొదలుకొని బయర్సే వరకు ఎవరి గురించి తెలిసిందండి? సమూయేలు గురించి తెలిసిందనమాట. ఇప్పుడు దాను మొదలుకొని బయర్సే వరకు ఏలి కుమారుల గురించి ఏం తెలిసిందండి? వాళ్ళు దుర్మార్గులని తెలిసింది. ఇప్పుడు ఇశ్రాయేలీలో ఆ ఇశ్రాయేలు అందరూ కూడా మందిరానికి వెళ్ళడం మానేశారండి. మందిరానికి వెళ్ళడం మానేశారు. ఎందుకు? ఆ దుర్మార్గులు కట్టుకెళ్ళి దేవుని కానుకలు ఇస్తే వాళ్ళే మింగేస్తున్నారు, వాళ్ళకి ఎందుకులే అని చెప్పేసి వీళ్ళు ఆగిపోయేవారు. ఇప్పుడు ఉన్నారండి మింగేసేవాళ్ళు. దేవుని పేరట దండుకుని తినేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ దండుకుని తినేవాళ్ళకి ఎక్కువ పెడతారండి ప్రజలు కూడా. నిస్వార్థంగా సేవ చేసేవాడికి బుక్కుడు మంచిలు కూడా ఇవ్వరండి. అమ్మ పలుకు జమదాంగ పలుకులు చాలా మంది సేవకుల్లో ఉన్నారండి. వాళ్ళని వెంబడించే వాళ్ళు ఎక్కువ క్రైస్తవులు ఉన్నారండి. ఈ విషయం దేవుడు స్థిరపరచడన్న సంగతి తెలిసిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా మరలా దేవుని మందిరానికి రావడం మొదలు పెడతారండి. సమూయేలు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని వాళ్ళందరూ గ్రహిస్తారండి. 4వ అధ్యాయంలోకి వచ్చేద్దామండి. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి శత్రువులు ఎంటర్ అవుతారండి. ఇక్కడ 4వ అధ్యాయం వచ్చేసరికి ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుద్దండి. ఫిలిస్తీన్ చేతిలో ఓడిపోతారండి. 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఫిలిస్తీన్లు వస్తారండి. ఫిలిస్తీన్ల చేతిలో వీళ్ళు ఓడిపోతారండి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతారండి. అప్పుడు ఫిలిస్తీన్లు ఓడిపోయిన సంగతి తెలుసుకుని మరలా హొఫ్నీ ఫీనెహాసులు ఏం చేస్తారంటే, మనం ఓడిపోకూడదు, ఈసారి మనతో దేవుడు లేడు, ఈసారి దేవుడిని తీసుకెళ్దాం అనుకుంటారండి.
దేవుని తీసుకెళ్దామని వీళ్ళు దేవుని తీసుకెళ్లకుండా ఎవరిని తీసుకెళ్తారు? మందసాన్ని తీసుకెళ్తారండి. ఇప్పుడు దేవుడు మందసాన్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలి అంతే. ఇప్పుడు దేవుని మందసం లేకుండా కూడా దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు సెలవిస్తే మందసం లేకపోయినా సరే జయం పొందుతారండి. వీళ్ళ అతి తెలివి అన్నమాట అండి. వీళ్ళు అతి ఉత్సాహం అన్నమాట అండి. వీళ్ళు ఆ మందసాన్ని తీసుకువెళ్తారండి. అంటే 3-11 వచనాల్లో ఆ మందసాన్ని తీసుకువెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు చనిపోతారు. ఒప్ని, ఫినెహాసు చనిపోతారండి. మందసం కూడా మందసం పట్టబడద్దండి. మందసం పడిపోతారండి. అమ్మా, ఫిలిస్తీన్లు పడిపోతారండి. మందసాన్ని వీళ్ళు పట్టుకెళ్ళకూడదు. దేవుని సెలవు పుచ్చుకోవాలి వీళ్ళు. అయ్యా మేము ఓడిపోయాం, కారణం తెలియట్లేదు, మరలా యుద్ధానికి వెళ్ళమంటావు ఆగిపోమంటావు అని అడగాలండి. వీళ్ళు అడగలేదండి, మందసాన్ని పట్టుకుపోయారండి. ఆ మందసం ముందే ఒప్ని ఫినెహాసులను పొడిచి చంపేస్తారండి. నా కొడుకులు ఇద్దరు చనిపోయారని కూర్చున్నటువంటి ఏలియా కూడా పీట మీద నుండి వెనకబడి చనిపోతాడు. 4వ అధ్యాయంలో ఫిలిస్తీన్ చేతిలో ఓడిపోవడం, మందసం పట్టుపోవడం, ఒప్ని ఫినెహాసులు చనిపోవడం, మందసాన్ని పట్టుపోవడం, ఏలి కూడా చనిపోవడం జరుగుద్దండి. మొదటి 4 అధ్యాయాల్లో ఎవరి చరిత్ర ముగిసిపోయిందండి? ఏలి చరిత్ర ముగిసిపోయిందండి. ఏలి చనిపోయాడు, ఏలి కుమారులు చనిపోయారు. చాలా చాలా నష్టాన్ని చూశారండి ఆ కుటుంబం అంతా. ప్రభావం వెడలిపోయిందండి. ఇశ్రాయేలు నుండి దేవుని ప్రభావం వెళ్ళిపోద్ది అన్నమాట. అంటే మనం కూడా చాలా సందర్భాల్లోనండి నా విశ్వాసం అనుకుంటామండి. నా విశ్వాసం బలమైంది, నా విశ్వాసం ముందు ఏది పనికిరాదు అనుకుంటాం. నా ప్రార్థనే అనుకుంటామండి. నా ప్రార్థన గొప్ప ప్రార్థన అనుకోండి, నా ప్రార్థనే చాలు అనుకుంటాం. చాలా భయంకరమండి. తామే నీతిమంతులు అనుకునే వారితో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇది చాలా భయంకరమండి. నేడు కూడా మన విశ్వాసం గొప్పది, మన నమ్మకం గొప్పది, లేదా నా ప్రార్థన గొప్పది, నాకు తెలిసిందే గొప్పది అనుకోవడం చాలా మూర్ఖత్వం, చాలా మూర్ఖత్వం. ఏలి కుటుంబం దగ్గర నుంచి మనం నేర్చుకొచ్చాను. అంటే ఏలి అనుకున్నాడు, నేను సేవకును కదా, దేవుడు ఏం చేసినా క్షమించేస్తాడు అనుకున్నాడండి. నా పిల్లల్ని వదిలేసినా సరే దేవుడు క్షమించేస్తాడు నన్ను నా పిల్లలను కూడా అనుకున్నాడండి. తప్పు చేస్తే ఎవరిని వదలడండి. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 4వ అధ్యాయాన్ని బట్టి తెలుసుకోవాల్సింది, తప్పు చేస్తే తన సేవకునైనా సరే దేవుడు విడిచిపెట్టడో క్షమించడో. తప్పు చేస్తే తన సేవకునైనా తన కుమారునైనా విడిచిపెట్టడో. మరొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన విశ్వాసం, మన ప్రార్థన గొప్పదని ఎప్పుడు అనుకోకూడదు. దేవునికి అనుకూలంగా బ్రతకడమే మన ప్రయత్నం అండి. దేవుడు మన జీవితాన్ని స్వీకరించేటట్లుగా మనం నిత్యము ప్రయాసపడమే మన పని అండి. నీ విశ్వాసం, నీ భక్తి గొప్పదో కాదో ఎవరు తేల్చాలండి? నీకు నువ్వే తేల్చేసుకుంటే అది అవివేకం అనమాట. అలా 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయం వచ్చేసరికి 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో దాగోను గుడిలో మందసాన్ని పెడతారండి. దాగోను గుడిలో మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోతారు కదా, ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకుపోతారండి. వాళ్ళు పూజించే దేవుని గుడిలో పెడతారండి. ఏంటి ఒక విషయం చెప్పాలంటే, ఫిలిస్తీన్ని ఇక్కడ నేను మెచ్చుకుంటానండి. అంటే దేవునికి అంటే ఒక అందుకు తప్పు, కానీ ఒక అందుకు ఏమి ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అనమాట అండి. దేవుని స్థానానికి వాళ్ళు నమ్ముతున్న దేవుని స్థానంలో
పెట్టడం గొప్ప సంగతి అండి. మీకు అర్థమైందండి? వాళ్ళు పట్టుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టేయలేదండి. వాళ్ళు దైవంగా ఆరాధిస్తున్న దేవుని గుడిలో ఈయన దేవుడే దేవుడే అన్నట్టుగా పెట్టారండి. దేవుడు కూడా, రే నువ్వు పూజిస్తున్న దేవుడు శక్తిమంతుడు కాదు, ఈ లోకాన్ని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుణ్ణి నేను రాని వాళ్ళ దేవుని ఏం చేశాడండి? పడగొట్టేశాడండి. బోర్లా పడగొట్టేశాడండి. చేతులు వాళ్ళు పూజిస్తున్న చేతులు ఇరిగిపోయాయి, తల ఇరిగిపోయాయి, మొన్ను ఆ మందసం ముందు పడింది అనమాట. వీళ్ళు ఏం గ్రహించాలి? మీరు 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 గ్రహించింది నిజమే, నేను దేవుణ్ణే, మీ దేవుడు నిజమైన దేవుడు మీరు అనుకుంటున్నారు, కానీ పొరపడుతున్నారు. నేనే నిజమైన దేవుడిని అని వాళ్ళ కళ్ళ ముందుకు స్కిట్టేసి చూపించాడండి. అయినా వాళ్ళు గ్రహించలేదండి. అప్పుడు తర్వాత తెగులు రప్పించాడండి. తెగులు రప్పించినప్పుడు భయం పుట్టిందండి. గడ్డలు శరీరం అంతా గడ్డల రోగంతో గడ్డపు దద్దులు రప్పించాడండి. అప్పుడు వారిలో భయం కలిగి దేవుని మందసాన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తారండి. పంపించేసే ప్రయత్నంలో అప్పుడు ఏం చేయాలి? మనం చాలా మన ఈ ఫిలిస్తీన్ దేశమంతా కూడా రోగాల బారిన పడిపోయింది. మనం ఏం చేద్దామని కొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆలోచించుకుని 6వ అధ్యాయంలో ఆ మందసాన్ని పంపిస్తారండి. ఇజ్రాయేల్ దేశానికి మందసాన్ని 6వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలోనేమో వాళ్ళు దాగోను గుడిలో మందసాన్ని పెట్టిన తర్వాత దాగోను దేవుడు బోర్ల పడిపోవడం, వాళ్ళ ఫిలిస్తీన్ దేశం అంతా రోగాలను బారిన పడడం, వాళ్ళు దేవునికి భయపడి మందసాన్ని పంపించాలని నిర్ణయం తీసుకోవడం. 6వ అధ్యాయంలో దేవుని మందసానికి చేయవలసిన గౌరవాన్ని అంతటినీ చేసి 6వ అధ్యాయంలో పంపించేస్తారండి. 6వ అధ్యాయం మొదటి వచనంలో నిర్ణయం తీసుకున్నారండి. 6వ అధ్యాయం మొదటి అధ్యాయంలో మొదటి 6 వచనంలో మనం పంపించేద్దాం, సర్దార్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతారండి. ఫిలిస్తీన్ సర్దార్ల దగ్గరికి వెళ్తారండి. 6వ వచనం, యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ దేశం ముందుండిన తర్వాత ఫిలిస్తీన్ల యాజకులను శకునము చూచిన వారిని పిలిపించి, యెహోవా మందసమును ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదమో అని తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలు దేవుని మందసము పంపివేయని ఉద్దేశించినట్లా ఊరకయే పంపగా, ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణలు చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తం మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకుందరని ఫిలిస్తీన్లు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ ఏమనగా వారిని అడగగా, వాళ్ళు చెప్తారు, కొత్త బండి తయారు చేయించి ఏవైతే రోగాలు వచ్చాయో వాటిని రూపాన్ని బంగారు ముద్దలుగా చేసి కొత్త బండి మీద కాడి మోయని ఎడ్లు, వాడని బండి, అలాగా దేవునికి చేయవలసినటువంటి మర్యాదను చేసి వాళ్ళు ఇజ్రాయేల్ దేశానికి పంపించేస్తారు. 6వ అధ్యాయంలో మందసం వచ్చేస్తుంది. 7వ అధ్యాయం వచ్చేసరికి ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు ఓడించేస్తారండి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ని ఓడించేస్తారండి. 4వ అధ్యాయంలో ఓడిపోయారు. 4వ అధ్యాయంలో 2 సార్లు ఓడిపోయారండి. ఇప్పుడు మందసం వచ్చింది. దేవునికి ఇష్టమైన సమూయేలు అక్కడ ఉన్నాడు. పాపం పోయింది అంటే దుర్మార్గులు పోయారు. ఎవరు? దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి దేవుని ఏలి కుమారులు కానీ లేరు. నిర్మలంగా ఉందన్నమాట అండి ఇశ్రాయేల్ దేశం. ఇప్పుడు సమూయేలు ప్రార్థన చేయగా అప్పుడు ఫిలిస్తీన్ల మీద జయం వస్తుంది అనమాట అండి. ఫిలిస్తీన్లు ఓడిపోతారండి. ఎవరి చేతిలో? ఇశ్రాయేలు చేతిలో ఫిలిస్తీన్లు ఓడిపోతారండి. గల కారణం ఏంటంటే సమూయేలు, దేవుని మందసం ఇశ్రాయేలు దేశంకి వచ్చేసింది. దేవుడు ఏర్పరచుకున్న సమూయేలు ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు. సమూయేలు ప్రార్థన చేయగానే దేవుడు
వారికి విడుదల అనుగ్రహించాడు. అప్పుడు సమూయేలే వాళ్ళతో మాట్లాడతాడు అనమాట అండి. 15వ వచనంలో సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకు గిల్గానుకు మిస్పాకు తిరుగుచూ ఆ స్థలము యందు ఇశ్రాయేలు న్యాయము తీర్చుచూ వచ్చెను. చాలు చాలు చాలు. ఇప్పుడు 6వ అధ్యాయంలో మందసం వచ్చేసింది, 7వ అధ్యాయంలో విజయం వచ్చింది, 8వ అధ్యాయం వచ్చేసరికి సమూయేలు వృద్ధుడైపోతాడండి. సమూయేలు వృద్ధుడైపోతాడు. ఏంటంటే అంత స్పీడ్గా వృద్ధుడైపోతాడు అనుకుంటారేమో. మన అధ్యాయం స్పీడ్ అయింది తప్ప మన దగ్గర ఉన్న అధ్యాయం స్పీడ్ అయింది తప్ప 6వ అధ్యాయం 5వ అధ్యాయంలోనే బహుకాలం చరిత్ర ఉంది, 6వ అధ్యాయంలోనే బహుకాల చరిత్ర ఉంది, 7వ అధ్యాయంలోనే బహుకాల ఎంత చరిత్ర ఉందంటే సమూయేలు వృద్ధుడైపోయేంత చరిత్ర ఉంది. మనం ఏం చేసుకున్నాం? తెచ్చే కొట్టే ఏమో తెచ్చే అమ్మా కట్టే కొట్టే తెచ్చే అయిపోయింది. కానీ సమూయేలు అద్భుతమైనటువంటి పరిచర్య, నమ్మకమైన పరిచర్య చేశాడు ఆయన. సమూయేలే చెప్తాడండి 12వ అధ్యాయంలో, నేను మీలో ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా ముట్టుకున్నానా అని స్వయంగా ఆయన అడుగుతాడు. ఇదిగో దేవుడి ముందును దేవుడు అభిషేకించిన రాజు ముందు మీరు చెప్పండి అంటాడండి సమూయేలు. అంత గొప్ప యథార్థంగా న్యాయంగా సేవ చేశాడండి సమూయేలు. ఈ రోజున ఒక సేవకు నిలబడి చెప్పాలండి, నేను యథార్థంగా సేవ చేశాను, మీ దగ్గర అన్యాయంగా నేను ఏం తీసుకున్నాను. పౌలు కూడా అదే మాట అంటాడండి, మీ దగ్గర నేను ఏమీ ముట్టుకోలేదు అంటాడు, నా కష్టంతోనే నేను సేవ చేశాను అంటాడండి. ఈ రోజున సేవకులండి సంచులు బరువు ఎక్కువైపోతున్నాయి అంటున్నారండి, నేను తప్ప ఇంకెవడో సేవ చేయకూడదు అంటున్నారండి, అన్నీ నాకే వచ్చేయాలి అంటున్నారండి. ఎనిమిదో అధ్యాయంలో మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుకుంటాం. మీ కష్టం తినేస్తున్నారా? సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించను. తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుడు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపగా ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. అంటే వీళ్ళు కూడా ఎలా మారిపోయారండి? ఏలి కుమారులా మారిపోయారండి. అప్పుడు ఏలి కాలంలోనేమో ఏలి కుమారుని బట్టి దేవుని మందిరంలో అర్పణ అర్పించడానికి జనులు ఎవరూ రాలేదండి. ఇప్పుడు సమూయేలు కుమారుని బట్టి ఈ జనులు ఏమంటున్నారంటే మాకు న్యాయం జరగట్లేదు అంటున్నారండి. మాకు న్యాయం, లంచం ఇచ్చిన వాడికే న్యాయం తీరుస్తున్నారు నీ కొడుకులు, లంచం ఎవరిస్తే వాళ్ళ పక్షాన్ని ఉంటున్నారు నీ కొడుకులు. అసలు దారుణమైన మాట కదండి. ఇప్పుడు చాలా మంది ఎవరు ఫేస్ చేయరు, కానీ నేను ఎక్కువ బాధపడుతూ ఉంటాను. అరే నువ్వు పాస్టర్ గారు కొడుకువేనా అని నా కొడుకుని ఎవరైనా అంటారేమో అని భయం నాకు. నువ్వు అసలు పాస్టర్ గారు కొడుకువేనా అని ఎవరైనా అంటే నాకు గుండె కోతండి. అంటే నా కొడుక్కి ఆ తీవ్రత, ఆ బాధ అర్థం కాదు, కానీ తండ్రిగా నేను ఆ బాధను అనుభవిస్తానండి. కుమారులు కొడుకుని బాధ పెట్టకూడదు, తండ్రిని బాధ పెట్టకూడదండి. కుమారులు వాళ్ళు ఏం గ్రహించాలంటే నా తండ్రి దేవుని సేవకుడు, నా తండ్రికి మచ్చ తెచ్చేటట్లుగా నేను బ్రతకూడదు అనుకోవాలండి. ఏలి కుమారులు గ్రహించలేదు, సమూయేలు కుమారులు గ్రహించలేదు. సేవకుని భార్య నన్ను బట్టి నా భర్తకి
అవమానం రాకూడదు అని భార్య నిలబడాలండి. సేవకుని తల్లిదండ్రులు, నా కుమారుడు సేవకుడు, సేవకుని తల్లిదండ్రులుగా నా కుమారుడికి నేను చెడ్డ పేరు తెచ్చేవాడు కానీ మేము ఉండకూడదని తల్లిదండ్రులు గ్రహించాలండి. ఆఖరికి బంధువులు కూడా మా కుటుంబంలో ఒక సేవకుడు ఉన్నాడు, మా కుటుంబంలో ఉన్న సేవకునికి మేము అవమానం తేయకూడదని కుటుంబ సభ్యులు కూడా ఆలోచించగలిగితే ఎలా ఉంటుందండి సమాజం? అద్భుతంగా ఉంటుందండి. సంఘం ఆలోచించగలిగితే మా సేవకుడు మమ్మల్ని బట్టి మా సేవకునికి అవమానం రాకూడదని సంఘం ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరు ఆలోచించట్లేదండి. కన్న పిల్లలు ఆలోచించట్లేదు అండి, లేకపోతే తల్లిదండ్రులు ఆలోచించట్లేదు, బంధువులు ఆలోచించట్లేదు, సంఘము ఆలోచించట్లేదు, భార్య ఆలోచించట్లేదు. ఇది మనం అనుకుంటాం మనకొచ్చే బాధ ఇబ్బంది అనుకుంటాం. దీనంతటిని బట్టి ఎవరి హృదయం నొచ్చుకుంటుందండి? దేవుని హృదయం నొచ్చుకుంటుందండి. నిన్ను సేవకునిగా ఏర్పరిచింది నీ భార్య కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ కొడుకులు కాదు, ఆయన ఏర్పరచుకున్నాడు సేవకుడిగా. అందుకని కుమారులు సహకరించాలండి. సేవకుడికి కుమారులు సహకరించాలండి, భార్య సహకరించాలండి. ఈవిడేంట్రా ఆయనేమో అంత బోధిస్తాడు, ఈవిడేంటి ఇలాగ ఉంటుంది అని అనిపించుకోకూడదండి. భార్య ఆయనకు అనుకూలంగా, ఆయన బోధకు అనుకూలంగా తన జీవితాన్ని మలుచుకోవాలండి. ఆయన ఏం బోధిస్తున్నాడో ఆ బోధకు అనుకూలంగా బ్రతకపోతే భార్య స్థానం లేదనమాట. దేవుని దృష్టిలో ఆ భార్య స్థానం నీకు లేదు అంటే. ఒక సేవకుని భార్యగా నిన్ను ఏర్పరిచాడు. ఎంత గొప్ప సంగతి అండి, గొప్ప సంగతి అండి. అంటే ఇంతకంటే ఎక్కువ డీప్గా ఉన్నాయండి ఈ మాటలు. మనం పొడిగా నేర్చుకోవట్లేదండి. పైన వెళ్ళిపోతున్నామండి, పైన మాట్లాడుకుంటున్నామండి. ఏదో మనకు కావాల్సిన నచ్చిన అంశాన్ని నేర్చుకుని వెళ్ళిపోతున్నామండి. ఇలా నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి మార్పు అండి, ఉపయోగం అండి. ఎనిమిదో అధ్యాయంలో మనం చదువుతున్నాం కదండి, ఏలీ కుమారులు న్యాయాన్ని తిప్పేశారటండి. సమూయేలు కుమారులు న్యాయాన్ని తిప్పేస్తే ఏలీ కుమారులేమో దేవుని కానుకలనే మింగేశారండి. ఎంత దారుణం అన్నమాట. అప్పుడు ఇశ్రాయేలు అందరూ వచ్చి, బాబు నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కాదు అంటే సమూయేలు స్థానం చెరిగిపోలేదండి. ఇశ్రాయేలీల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయాడండి సమూయేలు. నీకులా వాళ్ళు ఉండలేదు, నువ్వు గొప్పోడివి, నువ్వు ఎప్పుడు కూడా ఎంత ఆశించలేదు మా దగ్గర నుంచి, కానీ నీకులా ఉంటే బాగుండు, నీ కొడుకులు అలా లేరు, నువ్వేం ముసడు అయిపోయావు, నువ్వు న్యాయం తీర్చలేవు, కాబట్టి మాకు ఒక రాజుని ఇచ్చేయి అన్నారండి. ఇప్పుడు ఏ పరిపాలనలోకి వస్తుందన్నమాట అండి? ఇప్పుడు రాజుల పరిపాలనలోకి వస్తుందన్నమాట. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికో, యాజకత్వం నుండి న్యాయాధిపతుల నుంచి రాజుల్లోకి ప్రవేశిస్తున్నారు. 8వ అధ్యాయంలో మాకు రాజు కావాలన్నారండి. సమూయేలుకి ఇష్టం ఉండదండి. సమూయేలుకి ఎందుకు ఇష్టం ఉండదండి? సమూయేలు గ్రహింపు ఏంటండి? దేవుడు సకల యుగాలలో రాజు అనే గ్రహింపు ఎవరికి ఉందండి? ఈ రోజున మనకు కూడా లేదండి. దేవుడు రాజుగా ఉన్నాడని మనకు కూడా లేదండి. సకల యుగాల్లో దేవుడు రాజుగా ఉన్నాడు. ఒకవేళ న్యాయాధిపతులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు తప్ప పరిపాలించేది ఎవరండి? దేవుడే. న్యాయాధిపతులు న్యాయం తీరుస్తున్నా పరిపాలించేది దేవుడే. రాజుల కాలంలో రాజులున్నా సరే పరిపాలించేది ఎవరండి? దేవుడేనండి. దావీదుకు ఉందండి ఆలోచన, దేవుని నిమిత్తం నువ్వు రాజులకు రాజువి అంటాడండి దావీదు. అది 2వ సమూయేలు గ్రంథంలో అనుకుంటానండి, దినవృత్తాంతాల గ్రంథం అనుకుంటాను. అక్కడ తీయొద్దు. సమూయేలు అంటాడు, ప్రార్థన చేస్తాడు, నాయన రాజు కావాలంటున్నారు, నన్ను ఏం చేయమంటావంటే నువ్వు వాళ్ళ మాట చెప్పిన చెయ్యి,
వాళ్ళు నిన్ను విసర్జించలేదు, తమను ఏలకుండా నన్నే విసర్జించారు. నన్ను విసర్జించారు అంటే అప్పటికి కూడా, అంటే ఆ కాలంలో కూడా న్యాయాధిపతులున్నా, యాజకులున్నా, ఎవరున్నా సరే పరిపాలించేది దేవుడు అనే గ్రహింపు సమూయేలుకు ఉండడం గొప్ప సంగతి అండి. ఈ రోజున మనం కూడా మనల్ని పరిపాలిస్తుంది రాజుగా ఉండి ప్రభు అనే ఆలోచన ఎవరికీ లేదండి. మనల్ని ఇప్పుడు మనకు ఇప్పుడు రాజు ఎవరండి? మనకు ఇప్పుడు రాజు ఎవరండి? యేసు ప్రభు అండి. మనం పరిపాలిస్తుంది ఎవరండి? యేసు ప్రభు వారండి. మనం ఏ రాజు కింద ఉన్నామండి? యేసు ప్రభు రాజు కింద ఉన్నామండి. మనం ఏం పాట పాడుతున్నామండి? యేసు రాజుగా వచ్చుచున్నాడని పాట పాడుతున్నామండి. బుద్ధిహీనత, బుద్ధి కలిగిన పాట అండి అది. బుద్ధిహీనత అండి. ఆల్రెడీ రాజుగా పరిపాలిస్తున్నాడు కదా, మళ్ళీ వస్తున్నాడండి. ఆయన ఆల్రెడీ ఆయన రాజ్యంలో మనం ఉన్నాం, ఆయన అధికారం కింద ఉన్నాం. మనం రాజుగా కాదండి, ఆయన రాజు ఆల్రెడీ. ఇప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నామండి, ఆయన రాజ్య పరిపాలన కింద ఉన్నామండి. ఆయన వచ్చేది రాజు కావడానికి కాదండి, రాజ్యాన్ని అప్పగించేయడానికండి. పదవి దిగిపోవడానికి వస్తాడండి ఆయన. రాజు పదవిని దిగిపోవడానికి వస్తాడండి. రాజు పదవిని ఎవరికి ఇచ్చేస్తాడండి? యెహోవా దేవునికి అప్పగించేస్తాకు వస్తున్నాడండి. తన రాజ్యాన్ని తండ్రికి అప్పగించడానికి వస్తున్నాడండి. నువ్వు ఇంకా ఆయన రాజ్యంలోకి లేవని నువ్వు భ్రమపడుతున్నావు, ఆయన రాజ్యంలో ఉన్నావు. ఆ గ్రహింపు లేక పాట కట్టారు. 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు మాకు రాజు కావాలని కోరుతారండి. అప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా అనుమతిస్తాడండి. వారికి చెప్పినట్టుగా చేయమంటాడండి. వారు కోరినట్టుగానే రాజుని ఎన్నుకోమంటాడండి. అప్పుడు రాజు ఎలా ఉండాలో సమూయేలు చెప్తాడండి. రాజు ఎలా ఉంటాడో సమూయేలు చెప్తాడండి. మీరు రాజుని కోరుకోవడం సంబరం కాదు, రాజు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో ఎలా ఉంటాడో చూద్దరు కానీ చెప్తాడు. చూడండి అక్కడ 10వ వచనం. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలని వినిపించి ఇలాగ చెప్పాను, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడగనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. మాకు రాజు కావాలన్నావు, మీ ఇంట్లోంచి ఒక యవ్వనస్తుని నా దగ్గర పంపించు. గుర్రాలని కడగాలి, గుర్రాలకు మేత వేయాలి అంటాడు రాజు. కొందరు అతడు రథములు ముందర పరిగెత్తుతారు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను దశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు వాటిని పంట కోయుటకు తన యుద్ధాయుధములు తన రథములు స్నానములను చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనె కత్తులుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును. చాలా విషయాలు చెప్పాడండి. రాజు కావాల్సి వస్తే రాజు గొడ్డు జాగరి చేయాలి మీరు అని సమూయేలు చెప్తాడండి. ఎనిమిదో అధ్యాయంలో మాకు రాజు కావాలని కోరారండి. రాజు ఎలా ఉంటాడో చెప్పాడండి, సమూయేలే చెప్పాడండి. 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి సమూయేలుకి ఒక యవనస్తుడు ఎదురుపడతాడండి. సమూయేలుకి ఒక యవనస్తుడు ఎదురుపడతాడండి. ఏంటి అని అంటే, సౌలు తన తండ్రి గాడిదలను వెతుకుతూ వస్తాడండి. వెతుకుతూ వస్తున్నప్పుడు సమూయేలుని సౌలు ఎదుర్కొంటాడు అన్నమాట. అంటే వెతుక్కుంటూ వస్తూ, ఇక్కడ ఎవరైనా దీర్ఘదర్శి ఉన్నాడా, మా గాడిలు తప్పిపోయాయి, ఎవరన్నా దీర్ఘదర్శి ఉంటే మాకు చెప్పండి అంటే, పలానా చోట సమూయేలు ఉన్నాడు, సమూయేలు దగ్గరికి వెళ్తే మీకు తెలిసిపోతుంటే సమూయేలు దగ్గరికి వెళ్తారండి. అలాగా సమూయేలు సౌలు వీళ్ళిద్దరూ కలుసుకుంటారండి. అప్పుడు దేవుడు చెప్తాడనమాట, నేను ఎన్నుకున్నటువంటి రాజు. అప్పుడు 10వ అధ్యాయంలో సమూయేలుని అభిషేకిస్తాడనమాట. సమూయేలుని
సారీ, సౌలుని రెండు రెండు సాల కింద ఉన్నాయి. సమూయేలు సౌలుని రాజుగా అభిషేకిస్తాడండి. ప్రజలందరినీ పిలుస్తాడండి సమూయేలు. ఇజ్రాయేలారా అందరూ రండి అని పిలుస్తాడండి. ఇదిగో మిమ్మల్ని ఏలబోవు రాజు ఇతడే అని పరిచయం చేస్తాడనమాట. పరిచయం చేసి సమూయేలు ఓ గ్రంథం రాసి దేవుని మందిరంలో పెడతాడండి. ఏంటంటే రాజులు ఎలా పరిపాలించాలో రాజ్య పరిపాలన పద్ధతిని రాస్తాడు. 11వ అధ్యాయం వచ్చేసరికి ఇశ్రాయేలీయులందరూ కూడా సౌలును రాజుగా అంగీకరిస్తారండి. సౌలును రాజుగా అంగీకరిస్తారండి. 11వ అధ్యాయంలో సౌలును రాజుగా అంగీకరిస్తారండి. ఇప్పుడు రాజును నిలబెట్టేయడం కాదు, మరి దేవుడు జనాలు కూడా అంగీకరించాలి కదండి. జనాలు అంగీకరిస్తారండి. ఈ స్మెల్ వచ్చేస్తుందండి ఎక్కువ. 12వ అధ్యాయంలో సమూయేలు మాట్లాడతాడనమాట అండి. 3వ వచనంలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధభామైనను పట్టుకొంటినా, ఎవనికైనాను నిత్తునను నేను, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చెయ్యలేదు, ఏ మనుషుని ఎద్దును గాని నీవు దేన్నైనా తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యొద్ద ఏది మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీకు మీ మీద సాక్షులే ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులమే, మేమందరం సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. అప్పుడు సమూయేలు అంటాడు, మీరు తప్పు చేశారు అంటే సమూయేలు ఏం చేస్తాడంటే ఉరుముల్ని మెరుపుల్ని రప్పిస్తాడండి. ఉరుముల్ని మెరుపుల్ని రప్పిస్తాడు. రప్పించి దేవుని శక్తిని వారికి కనుపరిచి సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా చేశాడనే భయాన్ని కలిగిన తర్వాత మీరు తప్పు చేశారని చెప్తాడండి. ఏంటంటే తప్పు అని అంటే మీరు రాజును కోరడం తప్పు అని చెప్తాడు. రాజును కోరడం తప్పు. అప్పటికీ చెప్పేది ఏంటంటే దేవుడే మనకు రాజుగా ఉన్నాడని చెప్తున్నాడు అనమాట. చాలు. 13వ అధ్యాయం వచ్చేసరికి సౌలు రాజ్యపాలన ప్రారంభం అండి. సౌలు రాజ్య పరిపాలన ప్రారంభిస్తాడు. తను 30వ ఏట ప్రారంభిస్తాడండి. తను 30వ ఏట ఏ వయసులో రాజు అయ్యాడు సౌలు? ఏ రాజు? 30వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. తను 70వ ఏట చనిపోతాడండి. 70వ ఏట చనిపోతాడు. ఇప్పుడు ఇతని రాజ్య పరిపాలనలో యుద్ధానికి వెళ్ళవలసిన సందర్భం. రాజు అయ్యాడు కదండి. మరి రాజు అయిన తర్వాత యుద్ధాలు చేయాలి. అప్పుడు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరు వచ్చి ప్రార్థన చేయాలి? సమూయేలు వచ్చి ప్రార్థన చేయాలి. ఒకవైపున యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. బలర్పిస్తే కానీ యుద్ధానికి వెళ్ళలేడు. సమూయేలు రావట్లేదు. చూశాడు రావట్లేదు. అప్పుడు ఈయన ఏం చేశాడండి? బలర్పించేసి యుద్ధానికి వెళ్ళిపోతాడు. సౌలు చేసిన మొట్టమొదటి పాపం. దేవుని సేవకుడు వచ్చేంత వరకు వెయిట్ చేయాలంతే. ఇప్పుడు దేవుని సమక్షంలో
కార్యాలు జరగాలంతే. 8వ వచనం, 13 సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని దహన బలి అర్పించాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతను కలుసుకుని అతని వందనము చేయటకే బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమును నీవు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మాసులో కూడినట్టు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటి నేనే సాహసించి దహన బలి. అందుకు సమూయేలు ఇట్లనను నీవు దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలు గై కొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. దేవుడు ఏమనుకున్నాడు? నిన్ను చిరస్థాయిగా నిలిపేయాలనుకున్నాడు. మొట్టమొదటి రాజువు నీవు, నిన్ను శాశ్వతంగా నిన్ను ఉంచాలనుకున్నాడు. కానీ నువ్వు చేసిన అవివేకపును బట్టి. రాజు వివేకంగా ఉండాలా? అవివేకంగా ఉండాలండి. ఇలా మనవాడు ఏమడిగాడండి? ఇలా మనవాడు కాదు, క్షమించండి. 3వ రాజు ఏమడిగాడండి? జ్ఞానం అడిగాడండి. నీ ఇశ్రాయేలీయుల్ని నేను పరిపాలించాలంటే నాకు ధనం కాదు, జ్ఞానం కావాలి అని అడిగాడండి. ఒక రాజుకి వివేకం కావాలని గ్రహించింది సొలొమోను, గ్రహించలేదండి ఇక్కడ సౌలు. మనోడన్నా మనోడు అవుతాడండి. రైట్ అండి, మనోడేనండి. మనోడుకున్న జ్ఞానం తాతకు లేదండి. అక్కడ దేవుడు సమూయేలు అన్నమాట నీవు ఆజ్ఞను గైకొనలేదు. ఈ రోజున మనం వాక్యం గైకుంటామండి. దేవుని చెప్పిన మాటను గైకుంటామా? మనకు నచ్చింది చేస్తామా? నా మాటకి సమ్మతించండి. దేవుని వాక్యానుసారంగా మనము నడవడానికి ప్రయత్నం చేస్తామా? మనకి నచ్చినట్టుగా నడవడానికి ప్రయత్నం చేస్తామా? చాలా మంది 99% బైబిల్ అంటే వాక్యానికంటే వారు మనసుకు నచ్చింది చేస్తున్నారండి. ఏంటంటే ఒకని మార్గం అతని దృష్టికి యథార్థముగా కనపడదు కానీ తుదకు అది నాశనమునకే నడిపించును అనే మాట ఉంటుంది. సౌలు కూడా ఆజ్ఞకు లోబడలేదండి. తను ఏదో అనుకున్నాడు. అంటే ఎవరికి భయపడిపోయాడంటే యుద్ధానికి వచ్చిన ఈ ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోతారు అనుకున్నాడండి. జనులు లేకపోతే ఈ రాజుపక్షాన్ని ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడండి. వీళ్ళు వెళ్ళిపోతే ఏంటి? వీళ్ళు వెళ్ళిపోయారు. సేవకుడు వచ్చే వరకు నువ్వు ఆగాలి కదా. ఒకవేళ ఆగుంటే నీ యుద్ధాన్న నిలబడి నీ పక్షాన్న నిలబడి ఆ ప్రజలు వెళ్ళిపోయినా సరే దేవుడు జయించేది. జనులు వెళ్ళిపోతారని భయపడిపోయి అర్పణ అర్పించేశాడు, రాజ్యాన్నే కోల్పోయాడు. 14వ యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నువ్వు సౌలుతో అంటున్నాడండి, నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించలేదు. దేవునికి అనుకూలమైనటువంటి దేవుని చిత్తాన్ని జరిగించే ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు. ఇంకా నువ్వు పక్క దొప్పుకున్నట్టుగా చెప్పాడు అన్నమాట. ఈ రోజున దేవుని చిత్తానుసారంగా బ్రతికే దేవుని పిల్లలు కావాల తప్ప వారి ఇష్టానుసారంగా బ్రతికే పిల్లలు ఆయనకు అక్కర్లేదండి. అప్పుడు బలి అర్పించేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత ఫిలిష్తీయులు ఏం చేస్తారో తెలుసండి? కమ్మరోలు లేకుండా ఫిలిష్తీయులు కట్టడ కట్టేస్తారండి. ఫిలిష్తీయుల దేశంలో కానీ ఇశ్రాయేల్ దేశంలో కమ్మరోల్ని లేకుండా చేసేస్తారండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడానికి ఏం కావాలి? ఆయుధాలు కావాలి. ఆయుధాలు లేని వారిని, ఆయుధాలు చేసేవారిని లేకుండా చేసేస్తారు ఫిలిష్తీయుల దేశంలో కూడా ఆయుధాలు లేకుండా వారిని చేసేస్తారు. అప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీయులు ఆయుధాలు లేకుండానే పోరాడవలసి వస్తుందండి. అప్పుడు ఆయుధాలు లేకుండా ఎవరికి గెలవగలుగుతారండి? ఓడిపోతారు. ఇశ్రాయేలీయులు ఓడిపోతారండి. సౌలు ఓడిపోతాడు అనమాట.
14వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఒక గొప్ప యుద్ధం జరుగుద్దండి. 14వ అధ్యాయంలో యుద్ధం అంటే మరలా యుద్ధం జరుగుద్ది అనమాట. ఇజ్రాయేలుకును ఫిలిస్తీన్లకు మధ్య ఒక యుద్ధం జరుగుద్దండి. ఆ యుద్ధం జరిగిన సందర్భంలో సౌలు ఒక ప్రమాణం చేస్తాడండి. ఉదయం నుంచి పొద్దుపోయే వరకు మీరెవరు ఆహారం ముట్టకూడదు అంటారండి. సౌలు ప్రమాణం చేస్తాడు. అప్పుడు ఆ ప్రమాణం యోనాతానికి తెలియదండి, సౌలు కుమారుడికి తెలియదండి. అప్పుడు తేనె పట్టు దొరికితే దాన్ని ఇలాగా తింటాడండి. శక్తి వస్తుందండి యోనాతానికి. అయితే యుద్ధం ఓడిపోతారు. ఎందుకు ఓడిపోయామని సౌలు విచారిస్తాడండి. 14వ అధ్యాయంలో ఇదంతా జరుగుద్ది. ఎందుకు ఓడిపోతారని సౌలు విచారిస్తే అప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు చేసిన ప్రమాణాన్ని మీరారు. ఎవరు మీరారు ప్రభువా? నీ పేరు సౌలు పేరట, సౌలు కుమారుడు పేరట వచ్చింది. అప్పుడు యోనాతాన్ని పిలిపించి నువ్వు మరణం అవుతావు, నువ్వు మరణం అవ్వాలి అంటే అది నాకు తెలీదు అని చెప్పినా సరే విండు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ అది ఆయనకి తెలియనటువంటి ప్రమాణం, అది అతనికి చెల్లదు అని ఇశ్రాయేలు అందరూ యోనాతాన్ని కాపాడతారు. 14వ అధ్యాయం అంతా అది కనబడుతుంది. 15వ అధ్యాయం వచ్చేసరికి 13వ అధ్యాయం ఏంటండి? సౌలు సాహసించి పాపం చేయడం అండి 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయం ఏంటండి? ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్ల మధ్య జరిగిన యుద్ధం. 15వ అధ్యాయం వచ్చేసరికి సౌలు అమాలికీల విషయంలో పాపం చేశాడండి. దేవుడు ఏం చెప్తాడంటే సౌలుతో అమాలేకీలందరినీ నాశనం చేసి అంటాడండి. అమాలేకీలందరినీ నాశనం చేసి అంటాడండి. అసలు ఏది ముట్టద్దు అంటాడండి. ఆఖరికి పశువులు కానీ దేన్ని ముట్టద్దు అంటాడు. సౌలు ఏం చేస్తాడంటే చూడండి ఎంత 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 దిగజారిపోయాడంటే దేవుడి మాట అసలు ఎక్కడ విన్నట్టు కనబడదు. చూడండి, ఎక్కడా కనబడతలేదండి దేవుడి మాట విన్నట్టుగా. ఏం చేస్తాడంటే అమాలేకీల రాజుని తీసుకొస్తాడండి. చంపడండి అమాలేకీల వాళ్ళు చంపవలసింది ఎవరిని? శత్రు రాజుని చంపకపోతే ఇంకెందుకు? ఆ రాజునే తీసుకొచ్చేస్తాడండి. కొంతమంది కొన్ని బలిష్టమైన పశువులను తీసుకొస్తాడండి. సౌలు తిడతాడండి, సమూయేలు తిడతాడండి సౌలుని. 15వ అధ్యాయం చూద్దామండి ఒకసారి. 15వ అధ్యాయం ఒక నిమిషం 7వ వచనం చదువుదాం చూడండి. తర్వాత సౌలు అమాలేకీయులను హవీల నుండి ఐగుప్తు దేశం మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లను మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడండి? 3వ వచనంలో కాబట్టి నీవు పోయి కనికరింపక చూడాలండి బైబిల్. అమాలేకీల హతము చేయొచ్చు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాడండి. ఈయన ఏం చేశాడండి? నీచమైనవన్నీ చంపేశాడు, బలిసినవన్నీ తీసుకొచ్చాడు. మీరు ఎవరైనా చెప్పండి, ఇక్కడ విశ్వాస అయితే ఎలా ప్రవర్తిస్తాడు, అవిశ్వాస అయితే ఎలా ప్రవర్తిస్తాడు? ఏమండి?
అవిశ్వాసి అవిశ్వాసి దేవుడు చూడలేదు అనుకుంటాడు. విశ్వాసి దేవుడు చూస్తున్నాడు, నేనేం చేస్తున్నానో దేవుడు చూస్తాడు, ఆయనకి అన్నీ తెలుసు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞుడు, నాలో ఏమున్నాయో ఆయనకి తెలుసు, నేను ఏమి వదిలేశానో ఆయనకి తెలుసు. ఇక్కడ అవిశ్వాసిగా ప్రవర్తించాడా, విశ్వాసిగా ప్రవర్తించాడండి? అవిశ్వాసిగా ప్రవర్తించాడండి. మీరు ముందున్న అధ్యాయాల్లో దావీదు విశ్వాసిగా ప్రవర్తించాడండి. సమూయేలు అంటే చెప్పడానికి సమయం సరిపోతుంది, 5 నిమిషాలు ఉంది కాబట్టి స్పీడ్ వెళ్ళిపోతున్నాను. సౌలు గుడారంలో నిద్రపోతూ ఉంటే సౌలు అమ్మా తప్ప పావుగంట ఉందండి. సౌలు చేతికి చిక్కినా సరే దావీదు చెంగును వస్త్రాన్ని కోసి పట్టుకొచ్చేసి సౌలా అని చూపించి, నేను చంపను, నువ్వు దేవుని చేత అభిషేకింపబడినవాడు. అదండి గ్రహింపు. నువ్వు దేవుని చేత అభిషేకింపబడినవాడు, నేను చంపకూడదు. ఏమండి, అవిశ్వాసిని కూడా ఎంత గొప్ప స్థానంలో ఊహించాడండి దావీదు. అవిశ్వాసే, దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించట్లేదు, దేవునికి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నాడు. కానీ ఎవరి చేత అభిషేకింపబడ్డాడని దావీదు నమ్ముతున్నాడు? మనమండి. సేవకుడు పొరపాటు చేశాడు, సంఘస్థులు దేవుడు చూసుకుంటాడు అనుకుంటారండి, పగలో కక్షలు పడతారండి. అమ్మో దేవుని సేవకుడు, ఆయన మనం అంటానికి సరిపోం, దేవుని చేత ఎన్నుకోబడినాడు, ఆయన తప్పు చేస్తే ఆయన చూసుకుంటాడు, మనం ఏమీ నిందలు వేయకూడదు, అబండాలు వేయకూడదు అని అనుకుంటారండి ఎవరైనా? సౌలుకి అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అవిశ్వాసిగా ప్రవర్తించాడండి సౌలు, అవిశ్వాసిగా ప్రవర్తించాడండి. అప్పుడు సమూయేలు మాటలు చూడండి, 17 వచనంలో అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేటివి. నువ్వు రాజువి, నీకు మేకలు లేవా, నీకు గొర్రెలు లేవా, నీకు బోళ్ళు ఉంటాయి, ఏదో నీకు ఏమీ లేనట్టు. చూడండి, ఎప్పుడైనా భోజనాలు ఎడుతున్నప్పుడు సంఘంలోనే, చర్చిలోనే, క్రైస్తవులే భోజనాలు ఎడుతున్నప్పుడు నాకు దొరకదు అన్నట్టుగా ఒకరి ముందు వెళ్ళిపోతారు చూడండి, తోసుకుంటూ వెళ్ళిపోతారు చూడండి, కుమ్ముకుంటారు చూడండి. దేవునికి ఎగబడుతున్నట్టుగా, దోపుడికి ఎగబడుతున్నట్టుగా అనమాట అండి. అంటే క్రమశిక్షణ చూపించాలి కదండి అన్యులకి. వెళ్ళాడరా బాబు, తిండికి ఎగబడిపోతున్నారని అనిపించుకోవాలా? క్రమంగా నిలబడరండి. ఈ చేతో ప్లేటు పట్టుకుని వెళ్ళిపోతారు. ఓ ప్లేట్ తినేస్తారండి, ఓ ప్లేట్ తినేసి అది పడేసేసి కడిగేసుకుని ఈ చేతితో పెట్టి మళ్ళీ ఆ ప్లేట్ మీద ఇంకో ఆకు, ఈ ప్లేట్ మీద ఇంకో ఆకు, మళ్ళీ నువ్వు చేసిందే తప్ప ఎవరు కనబడకూడదు కదండి. ఇప్పుడు ఎన్ని ప్లేట్లు అయిపోయాయి? తిన్న ప్లేట్ ఒకటే, ఈ ప్లేట్లో 2, ఈ ప్లేట్లో 5 ప్లేట్ల. దరిద్రం అండి. చాలా మంది సౌళ్ళు ఉన్నారండి. ఇప్పుడు దోపిడి ఎగబడిపోయాడటండి. 22 వచనం, అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. ఒకడు దహన బలి అర్పించేసినా సరే ఆయన సంతోషించడు. ఆలోచించు, బలి అర్పించడం కంటే ఆయన ఆజ్ఞ గైకొనుట, పొట్టెళ్ళు క్రొవ్వు అర్పించడం కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పటైను పాపముతో సమానం. తిరుగుబాటు చేశావు, నువ్వు సోది చెప్తున్నావు. సోది చెప్పాడండి సమూయేలుకి, సోది చెప్పాడండి. 23 మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహమును గృహదేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించుదు కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. సౌలు అన్నాడు,
జనులకు జడిసి వారి మాట విననందున నేను యెహోవా ఆజ్ఞని ఇంక ఇలా చెప్పుకుంటూ సోది చెప్తా ఉంటాడండి. ఈ 15 అధ్యాయంలో ఈ ఈ 15 అధ్యాయంలో సౌలు చేయకూడని పాపం చేసి తన అద్భుతమైనటువంటి రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటాడండి. 16 అధ్యాయం వచ్చేసరికి దేవునికి ఇష్టమైనటువంటి దావీదును రాజుగా అభిషేకిస్తాడండి. నా చిత్తానుసారమైనటువంటి మనుషుడు, నా హృదయానుసారైనటువంటి మనుషుడు. సౌలు దావీదునేమో అభిషేకిస్తాడు దేవుడు. దేవుని ఆత్మ సౌలు గురించి పోయి దురాత్మ వస్తుందండి. సౌలుకేమో దురాత్మ వస్తుందండి, దావీదుకేమో దేవుని ఆత్మ వస్తుందండి. దావీదు వచ్చి సౌలు దురాత్మను పోగొట్టే గొప్ప భాగ్యాన్ని అండి దావీదుకి దొరుకుతుంది అనమాట. 17 అధ్యాయంలో దావీదు గొల్యాతుని చంపుతాడండి. దావీదు గొల్యాతుని చంపుతాడండి. 18 అధ్యాయం వచ్చినడికి యోనాతాను దావీదు స్నేహం కనపడుతుందండి. తర్వాత ఆ దావీదు రాజు అల్లుడు అవుతాడండి, సౌలు అల్లుడు అవుతాడండి. తర్వాత 19 అధ్యాయంలో సౌలు ఏం చేస్తాడంటే దావీదు ఉనికిని సహించలేడండి. కూతురు ముందే అల్లుని చంపడానికి దిగజారిపోతాడండి. ఏమండి, ఎవరైనా కూతురు బాగుండాలని కోరుకుంటాడండి, కూతురు బాధపడాలని కోరుకుంటాడండి. తండ్రి బాగుండాలని కోరుకోవాలండి. కూతురు ముందే అల్లుని చంపేస్తే ఎంత దిగజారిపోతాడండి, అంత దిగజారిపోయాడండి. ఆ మేకాలు దావీదుని తప్పిస్తుంది. ఈ రోజున మనం కూడానండి భర్తని ఎదుటివారి ముందు అగౌరవపరచకూడదండి, భార్యని ఎదుటివారి ముందు తిట్టకూడదండి, కోడల్ని పక్కోల ముందు తిట్టకూడదండి, అల్లుణ్ణి ఎదుటివారి ముందు తిట్టకూడదండి, లోకు చేయకూడదండి. ఏమండి, సౌలులో ఉన్న లక్షణాలన్నీ మనలో ఉన్నాయండి. సౌలులో ఉన్న లక్షణాలన్నీ, అవిశ్వాస లక్షణాలన్నీ మనలో ఉన్నాయండి. అప్పుడు దావీదు సమూయేలుని కలుసుకుంటాడు అనమాట అండి. 20 అధ్యాయంలోకి వచ్చేద్దామండి. 20 అధ్యాయంలో యోనాతాన్ అంటాడండి, దేవుడు నిన్ను రాజుగా చేస్తాడు. దావీదుని అంటాడండి, మా తండ్రి అవిశ్వాసి, మా తండ్రిని పట్టించుకోక నువ్వు, దేవుడు నిన్ను రాజుగా చేస్తాడని బలపరుస్తాడండి. అప్పుడు నువ్వు రాజు అయిన తర్వాత నా కుటుంబాన్ని నా పిల్లల్ని నువ్వు కాపాడు అని దావీదు యోనాతాను నిబంధన చేసుకుంటారు. ఏమండి, కొడుకు దూరం అయిపోయాడు తండ్రికి. సౌలుకి తన కొడుకు దూరం అయిపోయాడు, కూతురు కూడా దూరం అయిపోయాడు. ఎందుకండి బతుకు? అప్పుడు 20 అధ్యాయంలో యోనాతాను దావీదు చేసిన నిబంధన కనపడుతుంది. అప్పుడు 21 అధ్యాయంలో అంటే దేవుని మందిరంలో రొట్టెలు తింటాడు. దాని దగ్గర ఉన్న పనివారందరూ రొట్టెలు తింటారు. ఆకీసు రాజు, ఫిలిస్తీన్ల సర్దారులు ఉన్నారు కదండి. ఫిలిస్తీన్లు 5 రాజులు ఉంటారు. ఫిలిస్తీన్ల దేశానికి 5 రాజులు ఉంటారు. అందులో ఒక రాజు ఆకీస్ అన్నమాట. గాతునకు రాజు అండి ఇతను. సౌలు తరుగుతుంటే ఈయన అరణ్యంలోకి వెళ్ళిపోతూ, ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళిపోతూ ఆకీస్ దగ్గరికి వెళ్తాడు. ఇశ్రాయేలీయుడు వచ్చాడు అని రాజుకు తెలుస్తుందండి. వాడిని తీసుకురండి అంటే అప్పుడు పిచ్చివాళ్ళలాగా దావీదు నటించి ఆ పిచ్చి శాస్త్రాలు చేస్తూ ఉమ్ము ఇలా కాచుకుంటూ
రాజు దగ్గర నుంచి తప్పించి పడతాడండి. 22 అధ్యాయంలో అప్పుడు దావీదు దావీదుని తరుముతూ తరుముతూ అలసిపోతాడండి సౌలు. అలసిపోయి ఒక గుహలో పడుకుంటాడండి. అప్పుడు సౌలుకు మాట తెలుస్తుందండి, ఏంటంటే యాజకులు దావీదుకు రొట్లిచ్చి సాయం చేశారు అని తెలుస్తుందండి. సౌలు ఇంకెంత దిగజారిపోతాడో తెలుసండి, ఆ మందిరంలో ఉన్న యాజకులందరినీ చంపించేస్తాడు. ఆ మందిరంలో ఉన్న యాజకులందరినీ చంపేశాడు. ఎంత దిగజారిపోయాడో చూడండి, ఎంత దిగజారిపోయాడో చూడండి. 23 అధ్యాయంలో 23 అధ్యాయంలో యానాతాను యానాతాను దావీదుని బలపరుస్తాడండి. నిబంధన చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే అధ్యాయంలో యానాతాను దావీదుని బలపరుస్తాడండి. 24 అధ్యాయంలో 23 యానాతాను దావీదుని బలపరచుట. యానాతాను 20 అధ్యాయంలో యానాతానుతో నిబంధన చేసుకుంటాడండి. యానాతానుతో నిబంధన చేసుకుంటాడండి. దావీదుతో యోనాతాను నిబంధన చేసుకుంటాడు. 23లోనేమో బలపరుస్తాడు అనమాట అండి. 24 అధ్యాయంలో అదే చంపేసే అవకాశం దొరికిందని అనుకున్నాం కదండి, అది 24 అధ్యాయంలో ఉందన్నమాట అండి. చెంగుని తీసుకెళ్ళిపోతాడండి, ఆ వస్త్రపు చెంగును కోసి తీసుకెళ్ళిపోతాడండి. ఒకసారి చదువుదామండి, అది బాగుంటుందండి. మొదటి వచనం నుంచి చదువుదామండి. చదవండి 4వ వచనం. దావీదు జనులు అన్నారు దావీదుతోటి, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినమును వచ్చినని అతనితో అనగా, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనులతో. చాలండి. ప్రభువు అన్నాడండి సౌలుని దావీదు. ఏ స్థాయి అండి, విశ్వాస స్థాయి. ప్రభువు యెహోవా చేత అభిషేకం నొందినవాడు, అభిషక్తుడు, నా ప్రభువు అన్నాడండి. నా ప్రభువు. ఎక్కేయలేదు అనుకోలేదు. అవును, మంచి ఆలోచన. ఆ తర్వాత అదే అధ్యాయంలో సౌలు మాట్లాడతాడండి, దావీదా నాయనా. అవుతుందేనండి, దొంగండి.
సౌలు దృష్టికి ఏమో యథార్థపరుడు కాదు, ఒక అన్ని రాజు దృష్టికి యథార్థపరుడు అండి. యథార్థపరుడు. దండులో నువ్వు నాతో కూడా సంచరించడం నా దృష్టికి అనుకూలమే, నాకు ఇష్టమే నువ్వు రావడం. నువ్వు ప్లేట్ తిప్పే మాస్టరు కాదు, నువ్వు ప్లేట్ తిప్పేసేవాడు కాదు. మాట అంటే నువ్వు మాట మీద నిలబడతావు, మా పక్షాన్ని వచ్చాడు మా పక్షాన్ని ఎంత చేస్తావు, అది నాకు తెలుసు, అది నాకు అనుకూలమే. నీవు నా ఎద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడండి. ఒక విశ్వాసి జీవిత లక్షణం అండి, ఒక విశ్వాసి జీవిత లక్షణం అండి. అయితే సర్దారులు నీ ఎందు ఇష్టం లేక ఉన్నారయ్యా, సర్దారులు నీ ఎందు ఇష్టం లేక ఉన్నారు. ఫిలిష్తీయుల సర్దారు దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పాడు. సుఖముగా దావీదు అన్నాడు, నేనేమి చేసి తిని నా ఏలువాడు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయటికి నేను రాకుండానట్లు నీ యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసునైనా నా యందు తప్పేమి కనబడని ఆకీసుని అడిగాను. అందుకు ఆకీసు, దైవ దూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మాతో కూడా యుద్ధంలో రాకూడదని చెప్తున్నారు. దేవుని దూతలా కనబడ్డాడు దావీదు. దెయ్యంలాగేమో సౌలు ఉన్నాడు, దేవదూతలాగేమో దావీదు. మనం ఎలా బతుకుతామండి? సౌలులా బతుకుతామా, దావీదులా బతుకుతామండి? దావీదు. ఎక్కడున్నా సరే దేవుడి కుమారుల్లో బ్రతకాలండి. ఎక్కడున్నా దేవుని కుమారులాగా సొంత దేశంలోనే ఉండి దేవుని మందిరం ఉన్న ప్రాంతంలోనే, యెరూషలేములోనే, యోధా ప్రాంతంలోనే ఉంటూ కూడా అవిశ్వాసిగా సాతాను కుమారుడిగా బ్రతికాడు. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు వచ్చిన దావీదును అంగీకరించకుండా పంపేశారు. 29 30 వచనంలో దావీదు అమాలేకీయులను ఓడించి తన వారిని తిరిగి తెచ్చుకున్నాడండి. అమాలేకీయులు వచ్చారు, దావీదు ఉన్న ప్రాంతంలో తన భార్యల్ని తన వస్తువులు అందరినీ ఎత్తుకుపోయారు. ఆ విషయం దావీదుకి తెలిసి మళ్ళా వాళ్ళని జయించి వారి ఆశీర్వాదం వల్ల తీసుకొచ్చేస్తాడు. చివరిగా సౌలు తన కుమారులు మరణిస్తారు. సౌలుకి ముగ్గురు కుమారులండి, 2 కుమార్తెలు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏం చెప్పట్లేదు కానీ 3 కుమారులు. సౌలు తన పిల్లలు కూడా యోనాతాను కూడా ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఫిలిష్తీయుల గోడ మీద మొండెంతో ఏలాడదీస్తారండి సౌలుని. ఫిలిష్తీయుల గోడ మీద మొండెంతో ఏలాడదీస్తారు. దేవుని చేత అభిషేకింపబడిన రాజు ఒక గోడ మీద ఏలాడబడ్డం ఎంత నీచమైన పని అండి, ఎంత అగౌరవం అండి. అప్పుడు యాబేష్ గిలాదు వారు ఇది తెలుసుకుని సౌలుని అతని కుమారుల్ని తీసుకొచ్చి సమాధి చేస్తారు. ఎవరండి యాబేష్ గిలాదు వారు? కొన్ని నెలలో చెప్పానండి. ఎవరండి యాబేష్ గిలాదు వారు? కొన్ని నెలలో చెప్పానండి. యాబేష్ గిలాదు వారు ఎవరండి? ఇక్కడ యాబేష్ గిలాదు వారు ఉంటారండి. ఇక్కడ సౌలు ఉంటాడు. ఈ యాబేష్ గిలాదు దగ్గరికి ఒక రాజు వచ్చి ఈ అధ్యాయంలోనే ఉంటుందండి, ఈ పుస్తకంలో ఉంటుంది. ఈ రాజు వచ్చి, మీరు మీ కళ్ళు ఓడబీక్కుని నాకు దోషలుగా ఉండాలంటాడు. అప్పుడు వీళ్ళు అంటారు, యాబేష్ గిలాదు వారు అంటారు, మేము మా సహోదరులు మా గోత్రాల వారి దగ్గరికి ఉత్తరాన్ని పంపిస్తాం, మాకు ఎవరైనా సహాయం చేయకపోతే అప్పుడు మీకు లోబడిపోతాం అని ఇక్కడ ఉన్న 11 గోత్రాల వరకు పంపిస్తారండి. సౌలు వింటాడండి ఆ మాట. సౌలు విని తన కాడిని విరిచి
నా పక్షాన ఎవరు రారో వారు చచ్చిపోతారు అంటాడండి. అప్పుడు ఇజ్రాయేల్ అందరినీ వేసుకుని ఈ యాబేష్ గిలాదు వారిని కాపాడతాడండి. కాపాడాడు కదా, ఆ కృతజ్ఞతగా ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారండి, వీళ్ళు సౌలుని పాతిపెడతారు. మీకు అర్థమైందండి? న్యాయాధిపతుల కాలంలోనేమో వీళ్ళ చరిత్ర కనబడుతుంది, యాబేష్ గిలాదు వారి చరిత్ర. న్యాయాధిపతుల కాలంలో ఇక్కడ లేవి ఉపపత్నిని పాడు చేసి చంపేస్తారు. అప్పుడు లేవి అతడు ఏం చేస్తాడంటే 12 ముక్కలు చేసి 12 గోత్రాల వరకు పంపిస్తాడు. అప్పుడు ఈ గోత్రాల వారు రారండి ఇక్కడ వీళ్ళతో యుద్ధం చేయడానికి, వీళ్ళు అలాగే ఉండిపోతారు. అప్పుడు వీరు భార్యలందరినీ కూడా వీళ్ళ భార్యలు చంపేస్తారండి, వీళ్ళు లేకుండా చేసేస్తారు. వీళ్ళ భార్యలు లేకుండా చేస్తారు. అప్పుడు వీళ్ళ భార్యలను ఇక్కడ తీసుకొచ్చేస్తారు. ఇది చరిత్ర అండి ఇది. అది యాబేష్ గిలాదు వారు బెన్యామీనులకు భార్యలు ఉండరండి. అప్పుడు వీళ్ళ భార్యలు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారండి. అప్పుడు ఒకవేళ సౌలు తల్లి ఇక్కడి నుంచే వచ్చిందేమో అంటారండి. సౌలు తల్లి ఇక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు, అందుకని యాబేష్ గిలాదు వారు అంటే ఆయనకి ప్రేమ. అప్పుడు వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు ఇక్కడ వెళ్ళి కాపాడాడు అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే సౌలు మొండెని కాపాడింది యాబేష్ గిలాదు, అదే సమాధి చేసింది యాబేష్ గిలాదు వారు. అంటే కొంచెం డీప్గా చెప్దాం అనుకున్నాను, చాలా టైం చెప్పడం. చివరిగా సౌలు యొక్క మరణం, సౌలు తన కుమారుల యొక్క మరణం. ఈ పుస్తకంలో ప్రత్యేకత, ఏం కనబడుద్దండి? అంటే బాలుడైన సమూయేలు ప్రవక్తగా నిలబడడం ప్రత్యేకత. ఒక బాలుడిని ప్రవక్తగా నిలబెట్టుకోవడం ప్రత్యేకత. యేసుక్రీస్తు ప్రభు వారు ముంగుర్తులండి. యేసు ప్రభు ముంగుర్తులు ఎలా కనబడతారండి? యేసు ప్రభు ఎలా కనబడ్డారండి? ఇక్కడ ఈ అధ్యాయంలో యాజకుడు ఉన్నాడండి, న్యాయాధిపతి ఉన్నాడండి, రాజు ఉన్నాడండి, ప్రవక్త ఉన్నాడు. క్రీస్తు యాజకుడు, ప్రధాన యాజకుడు, క్రీస్తు న్యాయాధిపతి, క్రీస్తు ప్రవక్త, క్రీస్తు రాజు. దావీదు వలె, దావీదు కంటే శ్రేష్ఠుడు క్రీస్తు. అలాగా మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఈ గ్రంథంలో ఉందేనంటే, దేవుడు వినయంతో విధేయతతో ఉన్నవారిని దేవుడు హెచ్చిస్తాడు. వినయ విధేయతతో ఉన్నవారిని హెచ్చిస్తాడు. ఎవరిని హెచ్చించాడండి? దావీదుని హెచ్చించాడండి. పెంట కుప్ప నుంచి లేపాడండి. గర్వాంధులను అనగదొక్కేస్తాడు. ఎవరండి గర్వాంధుడు? సౌలు. ఎంత గర్వంగా ఉన్నాడంటే సాహసించి బలి అర్పించేశాడు. ఎంత గర్వాంధుడు అంటే దేవుడు అన్నిటినీ నిర్మూలన చేయమంటే బలమైన తెచ్చుకున్నాడు. అంత దారుణంగా వ్యవహరించాడు. ఇంకెంత గర్వంగా ఉన్నాడంటే దేవుని యాజకుల్ని చంపేశాడండి. అంతకంటే దరిద్రమా? అలాగన్నమాట. దేవుడు వినయ విధేయతతో ఉంటే హెచ్చిస్తాడు, గర్వంతో ఉంటే కనుక అణిచేస్తాడు. కాబట్టి ఈ గ్రంథం ద్వారా కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఓపికతో కన్నా మీ అందరి హృదయం వరకు వందనాలు.